సో ఫోరం ఫర్ డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్ ఈ రోజున ఆన్లైన్ డిబేట్కి ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి స్వాగతం చెప్తా ఉన్నాను. సో కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న పరిణామాలు, రాజకీయ పరిణామాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డిబేట్ అదేవిధంగా అకాడమేషన్ డిబేట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే సూచనతో దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనిలో ప్యానల్ స్పీకర్స్గా మనని రిక్వెస్ట్ చేయడం జరిగింది చెప్పి ప్రొఫెసర్ నరసింహన్ గారు ఇంతకుముందు రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు. తర్వాత ఆయన హైదరాబాద్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసరు మరియు అకాడమిక్ కాలేజ్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. తర్వాత ప్రొఫెసర్ హరిబాబు గారు రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ University of Hyderabad. Also, he was in charge vice chancellor for Hyderabad University for some time. He's a noted academician in social sciences. అదేవిధంగా ప్రొఫెసర్ కేసీ సూరి గారు ఎక్కువ మందికి ఆంధ్రప్రదేశ్లో తెలిసే ఉంటుంది, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్. ఎర్లియర్ he worked in University of Hyderabad. Now he is working in Geetam University as the director, social sciences విభాగానికి డైరెక్టర్గా చేస్తున్నారు. అదేవిధంగా ప్రొఫెసర్ హరిప్రకాష్, ఫార్మర్ ప్రొఫెసర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, డైరెక్టర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశారు ఆయన కూడా ప్యానల్లో ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ సందీప్ ఈజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ పొలిటికల్ సైన్స్, గుల్బర్గా యూనివర్సిటీ. ఆయన కూడా ప్యానల్ మెంబర్గా దాంట్లో జాయిన్ అయ్యారు. సో ఈ సందర్భంగా ఈ కాంటెక్స్ట్ గురించి ఒక 2 విషయాలు చెప్పి ప్యానల్ మెంబర్స్ చెప్తాను. ఈ రోజున ప్రజాస్వామ్యంలోనే పౌరులకు ఒక డిగ్నిఫైడ్, గౌరవమైన జీవనం లభిస్తుందని చెప్పి ప్రపంచమంతా నమ్ముతా ఉంది. ఈ రోజున గౌరవప్రదమైన జీవితం అంటే స్వేచ్ఛగా ఉండటం, అదేవిధంగా సమాన అవకాశాలు ఉండటం, వాళ్ళకి కావాల్సిన వృత్తిని చేపట్టడం, వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండటం, ఇవన్నీ ప్రజాస్వామ్యం యొక్క లక్షణాలు. సో రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే వీటన్నిటికీ ఆటంకం కలిగినట్టుగా అందరూ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రం ప్రజాస్వామిక విలువల్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా రాజకీయ హక్కుల్ని పూర్తిగా అణిచివేస్తూ ఉన్నారని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. రాజకీయ హక్కులు ప్రజాస్వామ్యంలో కూడా ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష పార్టీ కూడా చాలా ప్రధానమైన పాత్ర పోషించాలి. అప్పుడే ప్రజాస్వామ్యంలో మంచి మేలైన నిర్ణయాలు జరుగుతాయి. ఆ మేలైన నిర్ణయాల వల్ల ఆర్థికాభివృద్ధి చెందుతుంది సమాజము. సో వీటన్నిటినీ కాదని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ధోరణి కనపడతా ఉంది. సో ఈ రోజున చూస్తా ఉన్నాం, ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదు, ప్రతిపక్ష పార్టీలు లేకుండా మేము ఒక్కరమే ఉండాలనే ధోరణి చాలా ప్రమాదకమైన ధోరణి ప్రజాస్వామ్యానికి. దీనివల్ల సమాజానికి ఎంతో చేటు జరుగుతుందని కూడా రానున్న రోజుల్లో ఈ ధోరణి ఇట్నే కొనసాగిస్తే అందరూ కూడా గుర్తించాల్సిన విషయం. ఈ రోజున ఎలాంటి ఈరోజు ఇంతకుముందు మనం రాజకీయ కక్షలు చూసాము ఇక్కడ రాయలసీమ ఫ్రాక్షనిస్ట్ రాజకీయాల గురించి అంతకుముందు చర్చించుకునేవాళ్ళమే. దాదాపు కొన్ని రోజుల నుంచి మనం వినపట్లేదు. రోజున బీహార్లో, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కూడా మాఫియాలు, రాజకీయ నాయకులు మాఫియాలు క్రియేట్ చేసేసి ఆ మాఫియా సామ్రాజ్యాన్ని, రాజకీయ సామ్రాజ్యాన్ని ఏకం చేసి ఆ ఏరియాలో ఏ విధంగా ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారు మన కళ్ళ ముందు ఉంది. ఆ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా వెనకబడిపోయి ఉంటే గమనిస్తాం. అదే విధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ ఉండకూడదు, మేము చేసే ఏ తప్పులనైనా కానీ ఎవరు ప్రశ్నించకూడదు, మేము చేసే అరాచకాలను ప్రశ్నించకూడదు, అదేవిధంగా మేము చేసే ప్రజాధనాన్ని మా ఇష్టం వచ్చినట్టు మేము దోచుకుంటాము అనే పద్ధతిలో ప్రభుత్వం ఉన్నది. దాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీలను పూర్తిగా తుడిచివేయాలని చెప్పేసి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ప్రధానంగా ముందుకు వచ్చిందని అందరూ భావించాల్సి వస్తుంది. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో స్కిల్ డెవలప్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో కానీ దాన్ని ఉద్దేశాలు కానీ ఒకసారి పరిశీలించినట్టయితే దాంట్లో చాలా
ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయి దాంట్లో. కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రానికి ఏం కావాలి? పెట్టుబడులు కావాలి, పరిశ్రమలు కావాలి. ఆ పరిశ్రమలకు కావాలన్న నైపుణ్య నిపుణులను ఇక్కడ తయారు చేయకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందనే దృష్టితోటి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి పరిశ్రమ దగ్గర ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ను ఉపయోగించుకోవాలి. దాంట్లో సిమెంట్స్ కంపెనీ ముందుకు రావటం, ఆ సిమెంట్స్ కంపెనీ వాళ్ళు ప్రపోజల్ ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేయటం, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలు. ఇవన్నీ నేను చెప్పవలసిన లేదు ఈరోజు. అసలు ఆ ప్రాజెక్ట్ అవుట్కమ్ ఎలా ఉన్నది అని ఉద్దేశిస్తే దాదాపు 2 లక్షల మంది పైగా మంత్రులు దాంట్లో జాబ్ పొందడం అందరూ కూడా తెలిసిన విషయం. ఎంతో కష్టపడి ఎన్నో అడ్డంకులు వైదొలిగి దాన్ని అధిగమించేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేక స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేయడం, వంటలు టైప్ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. దీంట్లో చాలామంది ప్రత్యక్షంగా పరోక్షంగా దాంట్లో చూసిన సందర్భాలు ఉన్నాయి. ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏం జరుగుతుంది అనేది కూడా. సో అనేక ఇబ్బందులతో ఆ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కొన్ని ఏ కార్పొరేషన్, ఏ ఇనిషియేటివ్, ఏ పాలసీ ఇనిషియేటివ్ అయినా కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. తప్పనిసరిగా వాటిని అధిగమించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రధానంగా వీటన్నింటినీ చూడకుండా ఎందుకు ఏర్పాటు చేశారు, దీని అవుట్కమ్ ఏంటి, దీంట్లో బాధలు ఏమి చూడకుండా వచ్చిన ప్రభుత్వం రావడంతో దీని మీద గత ప్రభుత్వానికి దీంట్లో మైలేజ్ వచ్చింది, దీన్ని ఎట్టైనా నాశనం చేయాలని దుఃఖతోటి వాళ్ళ మైలేజ్ రాకూడదు, రాజకీయ లబ్ధి వాళ్ళకి వస్తుంది తోటి దీన్ని ఆ ధోరణితో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసుని ఈ రోజున ఒక ప్రతిపక్ష నాయకుడు అంతకుముందు ప్రభుత్వం విధానపర నిర్ణయం చేసినప్పుడు, విధానపర నిర్ణయం ఒకటే ముఖ్యమంత్రిగా విధానపర నిర్ణయంలో మాత్రమే పాల్గొంటాడు, మిగిలిన ఇంప్లిమెంటేషన్ పార్ట్ అంతా కూడా అధికారులు చేస్తారు. ఈ రోజున అధికారులు ఎవరిని అడగకుండా, కనీసం ప్రశ్నించకుండా ముఖ్యమంత్రి మీదే కేసు పెట్టడం అనేది ఇక్కడ అసలు అక్కడ కేసే లేదు, అసలు ఏదీ లేకుండా ఒక గత ముఖ్యమంత్రి మీద, చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టారని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు అయింది. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాంట్లో కొన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడున్న ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి డిమాండ్స్ని నెరవేర్చలేదని చెప్పేసి ఈ కంపెనీల్లో దీని మీద నెగిటివ్ ప్రచారము, నెగిటివ్ అబద్ధాలతోటి ఈ కేసు డెవలప్ చేయడం కూడా జరిగిందని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. సో ఇలాంటి ధోరణిని, ఇలాంటి రాజకీయ సంస్కృతిని ఇలా జరిగితే అభివృద్ధి అనేది పూర్తిగా అభివృద్ధికి ఆటంకం అవుతుంది. ప్రజల సంక్షేమం కంటే కూడా రాజకీయ కక్షలు తీర్చుకోవడం, రాజకీయ అధికారంలో కొనసాగడానికి వాళ్ళ రాజకీయ కుట్రలు పన్నేసేసి అపోజిషన్ పార్టీలని, వాళ్ళ వ్యతిరేకంగా మాట్లాడేవాడిని, పత్రికల్ని వేధించడం, పత్రికల మీద దాడులు చేయటం, అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేయటం, కేసులు పెట్టడం అనేది అరాచక పాలన ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు అవుతుందా, చెల్లుబాటు కానిస్తే ఏమవుతుందని ప్రజలందరూ ఆలోచించాలి. సో ఈ సందర్భంగానే ఈ డిబేటు ప్రారంభించడం జరిగింది. సో ఇందులో ప్యానలిస్టులు ఉన్నారు. దాంట్లో మొట్టమొదటిగా ప్రొఫెసర్ నరసింహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. Thank you, sir. Thank you very much. Good morning, friends. Am I audible? Yeah, audible. Yes, sir. Yes. Very good morning to all of you. As Professor Narasimha Garu rightly said, the entire Skill Development Corporation was established with an objective to train the people. I was recollecting last night after speaking to you, sir, there was some precedence in the form of the government of India has entered into an agreement with 3 countries outside India, Germany, Mexico, and a third country I could not recollect, that India will supply the human resources, skilled human resources for those countries. I wonder, the then Chief Minister must have listened, must have read somewhere, and he was having an idea of providing that kind of skills to in Andhra Pradesh, so that these people in turn will become the capital to the state. And also, initially when the national education policy, what we are talking in 2020, what we are talking today, initially it was started from Professor Eshpal, 2009 onwards,
And the first report he has submitted, there was a clear mention about the skill education should be given priority. All these things must have mustered enough courage and enough potential to the then Chief Minister Babu Garu to think of providing this kind of opportunities for the children of Andhra Pradesh. And we all know that the two Telugu states, both Andhra and Telangana, how the children have benefited by such activities formerly known as Jawahar Knowledge Kendras, and then subsequently the CSR funds utilization towards skill training programs. All these things, if we look at together, the idea of skill development corporation must have come, and very noble cause of training more than 1 lakh students was planned very meticulously. Thanks to Professor Subbarao Garu, Dr. Lakshmanarayana Garu, who have supported initially for this project. Bringing Siemens, a company like Siemens, is not a small thing. And not only the then government, subsequently when I recollect the remarks made by the former late Minister Mekapati Gautam Reddy, when he visited Siemens centers, he appreciated all those centers. Why I am giving this introduction, such was the appreciation and on in to bring in this project in place. I do not know how many of you have seen those centers. At least I had the opportunity to see 2-3 such Siemens centers. In fact, I was requesting the government one such center to Rayalaseema University at that point of time, but we were a bit late, and the project was mainly given to engineering colleges, and I know how these colleges got benefited. And on top of it, I was able to read some of the note files, which I could able to get them, that the amounts were disbursed over a period of time. Whereas the press reports or the CID report says that the money was at a time was given 370 crores, which was siphoned off. I wonder whether these things were submitted properly to the court, and court could not find the details or is ignoring these facts. And very surprisingly, I am seeing every time the case comes, after the the debate or discussions, every time the judgment is reserved. Is it such a big case where the judgment cannot be pronounced on the same day? Somehow I lost respect for judiciary also. What kind of message that we are giving to the next generation? And we are boasting of that India with Bharatiya Parampara and Indian knowledge system. All these things should be taught in colleges and schools and makes our Indian students as a pride citizens of the world. But when we are doing this kind of things, they look at all these things and they will come to know what kind of the system that they are in. I totally condemn the way that the proceedings that are taking place. I do not know whether I should say this or not, but I can say this because I am not able to digest the things that are happening on this particular issue. And we were one of the first people to get the benefit, even though the center was not there. Thanks to Skill Development Corporation people, it started from Kurnool. I can say very proudly, TCS people have come to Kurnool, and a place like Nandyal, not today's Nandyal, 10 years, 2015-16, we could able to conduct online training programs, and I
have given the appointment letters for 120 people night at 9:30 p.m. on that day. It was so exciting for all of us. And the children were getting a lot of appreciation, and their family members also joined at that time, and they have all expressed their gratefulness for such a wonderful act. When this is the kind of effort that has gone in and people got benefited, going back and criticizing for the process that it is involved, I think we are still living in 19th century. One need not look at the processes, should look at the output. That is what I would like to say. And I totally condemn the way that it is going on this particular aspect. I can say the one of the finest sentences that is written in NEP 2020, which the current Prime Minister is also talking about, the India should become skill capital of the world. India should become skill capital of the world, for which Chandrababu Naidu Garu has laid a foundation in 2014-15. What the present government is talking about in 2021-22 was clearly visualized and addressed in 2015-16 itself. So with this, what I would like to say is a visionary effort has been sidelined for want of personal grudges. It is personal, not even political party-wise. It has become personal, government versus one family. In my opinion, I think it's not in good taste, nor it gives a wrong signal to the current generation of students, current generation of youth also. So with this, I stop at this point and listen to others also, and there can be questions. We can interact further. Thank you very much, sir. I should not take more time. Yeah, I can keep on talking. Thank you, sir. Thank you, Narasimha. Thank you, Mr. Garu. So you brought out some of the important decisions where you have participated in skill development programs. Thank you very much. May I now request Professor Haribabu Garu to speak? Good morning to all of you. In the outset, I would like to mention that when you discuss this kind of issues, we need more time. Yeah. So I wish we had more time to go through all the documents related to Skill Development Corporation and aims, goals, and the way it was organized. So in the absence of that, of course, we can only mention a few things. One, skill development is extremely important for our country. As Professor Narasimha said, the central government says we are going to supply skilled people to the world. And we have enormous young population which has to be provided with skills which can get them jobs not only in the country but outside the country. Outside the country, there are lots of demand for young people because most of the Western countries are registering negative population growth, including US, except a couple of states. US also is registering negative growth. That's why they are giving enormous number of visas to Indian students now. And I think it's very, very important that skill development is given enough importance in the whole economic development of the country, and that Chandrababu Naidu initiative was extremely good at that time. But right now, what the case is that the case being filed by the government of Andhra Pradesh against Chandrababu Naidu is that there was mismanagement of funds relating to the Skill Development Corporation, and it could be argued on two counts. One, whether it is based on procedural lapses or whether there was a substantial issue where deliberate action was taken to do something with the funds. I think this has to be established by courts, and courts can always call for more information from the government on this whole Skill Development Corporation issue. And I'm sure the courts will take into all aspects into account before giving the judgment. And I'm sure Sri Chandrababu Naidu Garu will come out with
flying colors in this case. And I think, as Professor Narasimha said, any party in the government should not aim at undermining opposition parties. Opposition parties are extremely important for democracies because they some constructive criticism or some kind of critical appraisal of policies is required in any democratic country, in democratic polity. So I'm sure this only problem is why the government is not really placing the details before the court at the earliest, right? They're trying to delay this, which is not good. Justice delayed is justice denied, right? So I'm sure the government of India, government of Andhra Pradesh will consider all aspects and provide enough information for the courts to take a look at this full case. So yeah, I'll stop here and we'll come back again. Right? Thank you. Thank you, Haribabu garu. Thank you, sir. Yeah. So the role of the opposition is very important in democracy, in democratic decision process. So if once we miss that, so it leads to disaster in decision-making process. It will harm the interest of the people, as rightly said. Now, I request Dr. Sandeep. Yes, sir. Sir, am I audible, sir? Yeah. Yeah. So, very good morning to all of you and all dignitaries in this meeting. So, I want to express my views in Telugu, sir. సో ఈ కేసు చూస్తే కనుక ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది నా దృష్టిలో 4 అంశాలు చాలా క్రూషియల్గా ఉన్నాయి సార్ దీంట్లో. ఒకటి పొలిటికల్ ఆస్పెక్ట్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్, లీగల్ ఆస్పెక్ట్స్. పొలిటికల్ ఆస్పెక్ట్స్ వచ్చేటప్పటికి ఆల్రెడీ స్పీకర్స్ మాట్లాడుతున్నట్లుగా రాజకీయపరమైన అంశాలు ఎప్పుడు కూడా ప్రతి దశలోనూ ఖచ్చితంగా ప్రతిదీ రాజకీయపరమైన అంశాలే ముడిపడి ఉంటాయి. ప్రస్తుతం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి మన తెలుగు స్టేట్స్లో పాలిటిక్స్ ఈజ్ ప్లేయింగ్ మోర్ డామినెన్స్ దాన్ పాలసీ. సో పబ్లిక్ పాలసీ వర్సెస్ పొలిటికల్ సినారియోలో ఆంధ్రప్రదేశ్ ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసు అనే కాదు, ప్రస్తుత గవర్నమెంట్ ఒక కొత్త ప్రెసిడెన్స్కి దారి తీసిందని నా ఉద్దేశం. అది స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు వచ్చింది, కానీ అమరావతి క్యాపిటల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రీవియస్ గవర్నమెంట్స్ తీసుకున్న డెసిషన్స్ని రివ్యూ చేసే ప్రాసెస్లో పాలసీ పెరాలిసిస్ వైపు మనం వెళ్తున్నామా అనే ఒక కొత్త డిబేట్కి ప్రజెంట్ గవర్నమెంట్ యాక్షన్స్ కానీ దానికి సంబంధించిన ఇవి దృఢపరిచేటట్లుగా ఉన్నాయనిపిస్తుంది సార్ నాకు. ఎందుకంటే ముఖ్యంగా మనం గమనించినట్లయితే నిర్ణయాలు అనేది ఒకసారి తీసుకున్న తర్వాత గవర్నమెంట్లో దెర్ ఈజ్ ఏ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ, దెర్ ఈజ్ ఏ బ్యూరోక్రటిక్ రెస్పాన్సిబిలిటీ. ముఖ్యంగా ఈ కేసు మటుకి మనం గమనిస్తే, స్కిల్ డెవలప్మెంట్ కేసు మటుకి గమనిస్తే, నాట్ ఓన్లీ క్యాబినెట్ హ్యాస్ టేక్ ఏ డెసిషన్. వీ హ్యావ్, మనందరికీ కూడా ఒక ఇప్పటికే మనం చాలా చదివి ఉన్నాం న్యూస్ పేపర్స్లో. నేను మళ్ళా పూర్తి వాటి డీటెయిల్స్లోకి వెళ్లకుండా ఆల్రెడీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న డెసిషన్ని కార్పొరేషన్కి సజెస్ట్ చేస్తే దానికి సంబంధించి ఒక టీం వెళ్ళి దీనికి సంబంధించి స్టడీ చేసి ఒక పైలట్ స్టడీగా మనం ఇంప్లిమెంట్ చేసిన తర్వాతే ఇది ఒక పాలసీ మ్యాటర్గా వచ్చి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ మన కళ్ళ ముందు రియాలిటీ ఉన్నాయి. క్లస్టర్స్ కానీ 40 సెంటర్స్ యాక్టివ్గా ఉండటం కానీ, ఈవెన్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్, అండ్ దిస్ ఈజ్ నాట్ స్టాప్డ్ బై ద ప్రీవియస్ గవర్నమెంట్. దిస్ యాక్ట్ హ్యాస్ బీన్ కంటిన్యూస్ ప్రాసెస్ ఈవెన్ టుడే. 2 అంశాలు ఏంటంటే ఇక్కడ రాజకీయంగా, ఒకటి కరెక్ట్గా ఎలక్షన్లకు ముందు ఈ కేసుని తీసుకురావటం, ఇప్పుడు ప్రస్తుతమైన అపోజిషన్ లీడర్ మీద ఈ కేసుని తీసుకురావటం అనే ఒక అంశం అయితే, 2 ఈ కేసులో ఎంత మటుకి అసలు ఇది ఉంది, మనకి ఎంత మటుకి వ్యాలిడిటీ ఉంది ఈ కేసులో. ఎందుకంటే ద వే A39, A37, వాట్ అబౌట్ ద రిమైనింగ్ పీపుల్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు క్రూషియల్ డెసిషన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో
ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఆ రోజు తీసుకున్న పాలసీ మేకర్స్ కానీ, ఇంప్లిమెంట్ చేసిన పాలసీ మేకర్స్ ప్రస్తావన ఎక్కడా లేదు. కంప్లీట్లీ దిస్ కేస్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ప్యూర్ పొలిటికల్ పార్ట్ విచ్ ఈస్ ఏ ప్యూర్ అడ్మినిస్ట్రేటివ్ యాక్ట్. ఈ పర్టికులర్ అంశం మనం కోర్టులు కూడా దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇది కేవలం నారా చంద్రబాబు నాయుడు, అపోజిషన్ లీడరు, ఒక టీడీపీ, ఒక ఆంధ్రప్రదేశ్ కాకుండా ప్రతి అంశం, ఒకవేళ ఇది గనక ప్రెసిడెన్స్ అయితే రేపు రాబోయే ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలే గనక తీసుకుంటే అసలు ప్రభుత్వం నిర్ణయించే శక్తి ఉంటుందా? ప్రభుత్వాలు నిర్ణయం చేయగలవా? నిర్ణయం చేసిన పాలన విధానాలని అమలుపరచగలవా? అమలుపరిచిన విధానాలని మనం సమగ్రంగా మనం వాటిని నిక్షిప్తంగా చూడగలుగుతామా? వాటిని ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక తప్పుని మనం ఎంచే ప్రయత్నం చేసేటట్లయితే అసలు విధానాలు మనం కంటిన్యూ చేయడం చాలా కష్టం. పబ్లిక్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయలేం. సో అందుకని ఈ మౌలికమైన అంశాలు చాలా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు సమాజం పూర్తిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పౌర సమాజం పూర్తి స్థాయిలో దీని మీద కూలంకుషంగా దృష్టి పెట్టి అసలు ప్రభుత్వాలు మారే ప్రతిసారి విధానాలు మారితే విధానాల యొక్క అంతిమ దశ ఏమిటి? ఒకటి మనం ఆల్రెడీ మన 3 రాజధాని అంశాల్లో చూస్తున్నాము, తర్వాత జరిగే అభివృద్ధి కార్యక్రమమైన విషయాల్లో చూస్తున్నాము, తర్వాత పెట్టుబడికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడికి సంబంధించిన అంశాల్లో చూస్తున్నాము, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో చూస్తున్నాము, ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ అనే దాంట్లో కూడా చూస్తున్నాం. రేపు ఇదే స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి ఒక పారామీటర్స్ జరిగిన తర్వాత రేపు సిమెన్స్ లాంటి ఒక కంపెనీనే మనం ఈ రకంగా దాని క్రెడిబిలిటీని దెబ్బతీసే విధంగా కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ వ్యవహరిస్తే అసలు ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయి ఉండాల్సింది ఈ మ్యాటర్ మీద. ఎందుకంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్రెస్టీజ్ ఆఫ్ ద కంట్రీ ఆల్సో, నాట్ ఓన్లీ ఎ స్టేట్, నాట్ ఓన్లీ బిట్వీన్ 2 స్టేక్ హోల్డర్స్. Tomorrow no country will come. Tomorrow no company will come. No country will come to get an MOUs with Andhra Pradesh if the same things are happening. So state prosperity enti, asalu state future enti, ilanti oka అనిశ్చితమైన రాజకీయ ఎన్విరాన్మెంట్ ఉన్నా కూడా పాలనాపరమైన ఇండెసిసివ్నెస్ ఉంటే గనక ఆ భవిష్యత్తు మీద నాలాంటి యువత మొత్తానికి కూడా చాలా పెద్ద ఏమని చెప్తామంటే ఒక ఆందోళన అయితే ఉంది. దీని మీద మనం ఇంకా బాగా దృష్టి పెట్టి మరింత చర్చ జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు టాక్. ఐ విల్ ఎక్స్టెండ్. థ్యాంక్ యూ డాక్టర్ సందీప్. రైట్, మీరు చెప్పింది కరెక్ట్. ఇలాంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో సార్ మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నరసింహరావు గారు ఆడియో అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేశారు. థ్యాంక్ యూ సందీప్. మీరు చెప్పింది అక్షరాల నిజం. రానున్న రోజుల్లో విధాన నిర్ణయాలు చేయటం, వాటిని ఇంప్లిమెంట్ చేయటంలో దాని మీద ఇప్పటి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు పూర్తిగా ప్రభావితం చేస్తుంది అనేది అక్షరాల నిజం అది. సో వీటన్నిటి కూడా ప్రజలు ఆలోచించాలి. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఆపేయటం వల్ల అది సమాజానికి ఎంత చెడు జరుగుతుంది. సో ఈ రోజున చూసినట్టయితే గత 1 సంవత్సరంలో 18-19లో 2 లక్షల మంది ట్రైనింగ్ ఇచ్చి దాదాపు 70,000 మంది ఉద్యోగాలు రావడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి దీన్ని వదిలేయటం వల్ల ఎంత నష్టం జరిగింది అనేది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం, అదే యువత కూడా తెలుసుకోవాల్సిన విషయం. సో రైట్లీ బ్రాట్ అవుట్ దట్. థ్యాంక్ యూ. ఇందులో భాగంగా ఇంకొక పాయింట్ కూడా సార్, సందీప్ చెప్పినట్లుగా ఇప్పుడు గవర్నమెంట్స్ తీసుకున్న నిర్ణయాల్ని రాబోయే గవర్నమెంట్స్ గన సమీక్షించి వాటిని రద్దు చేసి వాటి మీద ఎంక్వైరీలు జరిపే పద్ధతి ఆల్రెడీ విశ్వవిద్యాలయాల్లో జరుగుతోంది. అందువలన ఈరోజు విశ్వవిద్యాలయాల్లో చూడండి, రిక్రూట్మెంట్ కానివ్వండి, కొత్త కోర్సుల దగ్గర కానివ్వండి, కొత్త పద్ధతులను తీసుకురావాలంటే ఎవ్వరూ సాహసం చేయడం లేదు. నాకెందుకు వచ్చింది, నా 3 ఏళ్ల టర్మ్ నేను కంప్లీట్ చేసి వెళ్ళిపోతే చాలు. This is how people are governing the institutions. And they have gone to an extent stating this in public also. I don't want to mention the name of a vice chancellor. He often says, no, I don't want to get into any kind of a trouble. My family will be on the roads if I get into any difficulty.
I'll not get my pension, thereby I'll not do anything. Can we tolerate this kind of things? ఇంకా అలాంటప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రోగ్రెస్, ఎలాంటి చదువులు చెప్పిస్తారు, ఎలాంటి చదువుల కంటే కూడా విలువలు నేర్పిస్తారు? Sir, I would like to intervene in this issue. Professor Yeah, Lakshmi, please. Yeah, Professor please. Lakshmi sir rightly pointed out about the university and the current situation in universities. Sir, we have conducted the screening test through APPSC. It went on well, and 3,200 members qualified. In spite of the candidates available rightly to appoint them in all the universities which have given notification in 2017 December and 18 January. Now they are looking to go for fresh recruitment, and again they want to conduct the test in a diluted manner, not in the how you conducted the test in your regime. So as such, they are spoiling the future of the universities and the future of. Yeah, so True. This is something చాలా దురదృష్టకరమైన పరిణామాలు. ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ. నిజంగా ఈ రోజున నరసింహులు గారు చెప్పారు కాబట్టి మళ్ళీ నేను ఒకసారి యూనివర్సిటీలో విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అందరూ కలిసి ఒక గొప్ప నిర్ణయం చేశారు ఆ రోజున. మంచి దేశంలో ఉన్న మెరిటోరియస్ టీచర్స్ అందరినీ కూడా రిక్రూట్ చేసేనే ఈ యూనివర్సిటీలో అప్గ్రేడ్ అవుతాయి, యూనివర్సిటీలో స్టాండర్డ్స్ పెరుగుతాయి అని చెప్పి ఏపీఎస్సి ద్వారా ఒక దేశంలో మొట్టమొదటిసారిగా ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి చాలా ఆ టెస్ట్ కూడా హైలీ స్టాండర్డైజ్ టెస్ట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఈవెన్ యూజీసీ నెట్ పాస్ అయిన వాళ్ళు కూడా దీంట్లో పాస్గా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి అక్కడ. సో మెరిటోరియస్ క్యాండిడేట్స్ అందరూ పాస్గా అయ్యారు. కేవలం గత ప్రభుత్వం చేసింది అనే దుగ్ధతోటి దాన్ని రద్దు చేయడం ఈ ప్రభుత్వం చేయడం చాలా దురదృష్టకరం. సో ఇంకో చిన్న విషయం, గత ప్రభుత్వ హయాంలో యాప్సీలో సిలబస్ రివైవ్ చేశారు ఇంజనీరింగ్కి, అది కూడా ఆపేయడం జరిగింది. ఇలాంటి మైండ్ సెట్ ఈరోజు పాలకుల్లో ఉన్న దాన్ని ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. ఇలాంటి మైండ్ సెట్ వాళ్ళకు ఉండటం అనేది చాలా విచారకరం, చాలా దౌర్భాగ్యం కూడా. Now I request Hariprakash. Now I request Professor Hariprakash to speak on this. Hariprakash గారు జాయిన్ కాలేకపోతున్నారు. ఆయన లింక్ పనిచేయటం లేదట. సుబ్రహ్మణ్యం గారు ప్రజెంటేషన్ మోడ్ లో ఉన్నారు. ఆయన ఆ ప్రజెంటేషన్ మోడ్ లో నుంచి బయటకు రావాలి. సుబ్రహ్మణ్యం గారు ఆయన ప్రజెంటేషన్ మోడ్ నొక్కేసినట్టున్నారు. ప్లీజ్ కమ్అట్ ఆఫ్ దట్. యా, సూరి గారు యు కెన్. ప్రొఫెసర్ సూరి గారు మీరు మాట్లాడండి సార్. అదే హరిప్రకాష్ గారు ఆయన లింక్ పనిచేయటం లేదట, ఆయన జాయిన్ కాలేకపోతున్నారు అని నాకు ఇప్పుడే మెసేజ్ పెట్టారు ఆయన. సార్ అందరికీ నమస్కారం అండి. చాలా పాత మిత్రులు, మనం ఫోరం సభ్యులు, మన పేర్లు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఈ వాట్సాప్లో వాళ్ళందరినీ ముఖాముఖి కలవటం సంతోషం. ఇంతకుముందు హరిబాబు గారు, మన మోడరేటరు మన నరసింహారావు గారు, సందీపు, నరసింహులు గారు కొన్ని పార్శ్వాలు ఈ సమస్య గురించినటువంటివి మనకు చెప్పారు. నాకేమనిపిస్తుందంటే వాటిని మళ్ళీ రిపీట్ చేయడం అనేది అనవసరం కాబట్టి వాటితో ఏకీభవిస్తూనే ఇప్పుడు ఈ పార్టీలకు అతీతంగా భారతదేశంలో ఒక అపసవ్యపు రాజకీయ సంస్కృతి ఒకటి పెరుగుతూ ఉన్నది కొంతకాలంగా. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒకటే కాదు, అనేక పార్టీలు కొంతకాలంగా ఒక అపసవ్యపు రాజకీయ సంస్కృతిని ఆచరిస్తూ ఉన్నాయి. ఆ రాజకీయ సంస్కృతి సాధారణమైనటువంటిదని, అది ఆమోదయోగ్యమైనదని అన్నటువంటి ఒక
ఆలోచనని కలుగు చేస్తూ ఉన్నాయి. ఏమిటి అపసవ్యపు రాజకీయ సంస్కృతి? ఏమిటంటే ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చినటువంటి మెచ్చినటువంటి ఒక నాయకుడిని, పార్టీని ఒక కొంతకాలానికి 4 ఏళ్లకో 5 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి అధికారంలోకి ఎన్నుకోవటం, అధికారంలో ఉన్న పార్టీని నచ్చకపోతే తొలగించటం, కొత్త వారికి అధికారం అప్పగించటం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి పునాది. ఓడిపోయినటువంటి పార్టీ వేచి ఉండి అధికార పార్టీని విమర్శిస్తూ వారి యొక్క విధానాలని అవసరమైన చోట సమర్థిస్తూ, అవసరమైన చోట వ్యతిరేకిస్తూ, ప్రజలకు అప్పీల్ చేసుకుంటూ వారి మద్దతును కూడగట్టుకోవటం అనేది ప్రతిపక్ష పార్టీ చేస్తుంది. అధికార పార్టీ అనేది తాను ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయడం కోసం విధానాలను రూపొందించి అమలు చేసిన దాని ఆధారంగా, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేసిన దాని ఆధారంగా మళ్ళా తిరిగి ప్రజల మద్దతును కోరి ఎన్నికల్లో నిలబడటం అన్నటువంటి అధికారం మళ్ళా తిరిగి పొందటానికి ఎన్నికల్లో నిలబడి తాము ఏం చేశామో వివరించి అధికారంలోకి రావటం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి పునాది. ఆ విధంగా ప్రజాస్వామ్యానికి అధికార పక్షము, ప్రతిపక్షము అన్నటువంటివి 2 మూల స్తంభాలు. ఏ ఒక్కటి లేకపోయినా అది ప్రజాస్వామ్యం కాదు. రెండోది, ఓడిపోయినటువంటి వాళ్లకు అధికారంలోకి వస్తామన్నటువంటి ఒక ఆశ, అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు తిరిగి మళ్ళా ప్రజలు తమను ఎన్నుకుంటారు అన్నటువంటి ఒక ఆశ, ఈ 2 రాజకీయాలను నడుపుతూ ఉంటాయి. ఇప్పుడు భారతదేశంలో ఏం జరుగుతుందంటే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని అణగదొక్కి లేకుండా చేసి, వాళ్ళని నిస్సత్తువ చేసి, నిర్వీర్యం చేసి, నిస్తేజం చేసి అధికార పార్టీ శాశ్వతంగా అధికారంలో కొనసాగాలి అన్నటువంటి ఒక తాపత్రయం, దుర్నీతితో కూడినటువంటి ఒక ఆశ, అత్యాశ మనకు కనపడుతూ ఉన్నది. అందుకనే 30 ఏళ్ల పాటు మేము పరిపాలిస్తాము, 40 ఏళ్ల పాటు పరిపాలిస్తాము, జీవితకాలం అంతా ఒకతనే ముఖ్యమంత్రి అన్నటువంటి ఆలోచనలు మనకు కనపడుతూ ఉన్నాయి. సో ఇది ఒకటి. మనము ఈ ప్రపంచం అంతా ఏం జరుగుతుంది అంటే, నేనేమనుకుంటున్నానంటే మన రాష్ట్రంలో జరుగుతుంది కూడా ఒక ప్రపంచపు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అపసవ్యపు పోకడుల్లో భాగంగానే ఎక్కడ ఈ వాస్తవాన్ని చూడాలేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అందరూ ఒక రకమైనటువంటి దిగజారుడు ప్రజాస్వామ్య రాజకీయాలు నడుస్తూ ఉన్నాయని మనకు తెలుస్తూ ఉంది. ఈ దిగజారుడు రాజకీయాలు అంటే ఏమిటి అంటే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ పౌరుల స్వేచ్ఛను హరించటం, మీడియా స్వేచ్ఛను హరించటం, మీడియా మీద విపరీతమైనటువంటి నియంత్రణలు, పోలీసు న్యాయ శాఖ యంత్రాంగాలని గుప్పెట్లో పెట్టుకొని అనుకూలంగా వారిని పనిచేయించటం, ప్రతిపక్షాల మీద దాడి, వారిని భయపెట్టి భంగపెట్టి భీతావహములు చేసి కోలుకోలేని విధంగా ప్రతిపక్షాలను దెబ్బకొడుతూ ఉండటం అన్నటువంటివి ఈ దిగజారుడు ప్రజాస్వామ్య ఉంటానికి ప్రజాస్వామ్యం ఉంటుంది, ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, దాని రూపం అది, కానీ దాని సారంలో అది ప్రజాస్వామ్యం కాకుండా పోతూ ఉంటుంది అన్నటువంటిది ఒక ప్రపంచవ్యాప్తంగా నేడు కనపడుతూ ఉన్నటువంటి ఒక రుగ్మత. ఈ రాజకీయ రుగ్మత ఆంధ్రదేశాన్ని కూడా ఈనాడు చుట్టుముడుతూ ఉన్నది కొంతకాలంగా. అందువల్ల మనం అనుకునేది ఏంటంటే, ఈనాడు ఏం జరుగుతుందంటే పార్టీలు బాగా బలహీనపడిపోయి బలమైనటువంటి నాయకులే ఈ రాజకీయం అనేది అధినేతల మధ్య సంకుల సమరంగా, కుస్తీ పోటీలాగా తయారైనటువంటి నేటి కాలంలో ఈ అధినాయకుడిని గనక పక్కన పెట్టగలిగితే, అతన్ని గనక రాజకీయ తలానికి దూరంగా తీసుకువెళ్ళగలిగితే ప్రతిపక్షాన్ని నిస్సత్తువ చేసి, నిస్తేజం చేసి, నిర్వీర్యం చేయొచ్చు అన్నటువంటి ఒక ధోరణి
మనకు ఈ వివాదంలో కనపడుతూ ఉన్నది. అందువల్ల ఈ అపసవ్యపు రాజకీయ సంస్కృతిని ఎలా నిరోధించాలి, దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి, ఒక నూతన ప్రజాస్వామ్య సంస్కృతిని పెంపొందించడానికి మనం చేయవలసిన, పౌర సమాజం చేయవలసినటువంటి ఈ కర్తవ్యం ఏమిటి అన్నటువంటిది కూడా మన ఫోరం లాంటి ఫోరం మనకు ఆలోచన చేయగలిగితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది ఒక హెచ్చరిక. మన ఈ ప్రతిపక్ష నేతని, ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీ అధ్యక్షుడిని తెల్లవారుజామున అతను బస్సులో పడుకొని బస్సు యాత్ర చేస్తూ ఉన్నప్పుడు, తన రాజకీయ ప్రచారం చేసుకుంటూ ఉన్నప్పుడు, అక్కడ ఆ కేసులో ఏం జరిగింది ఏం జరగలేదు అన్నట్టుగా హరిబాబు గారు చెప్పారు. అది కోర్టులు నిర్ధారిస్తాయి. కానీ ఆ దాడి చేసిన తీరు అతన్ని ప్రజాస్వామ్య రాజకీయ తలం నుంచి వేరు చేసి దూరంగా పెట్టి, జైల్లో పెట్టి, భయపెట్టి, భంగపరిచి, అవమానం పాలు చేసి, అప్రతిష్ట పాలు చేసి, ఒక రకమైనటువంటి డిమోరలైజ్ చేసి ఆ పార్టీని చతికిల పడేటట్లు చేయాలనే ప్రయత్నం అన్నటువంటిది మనకు ఇది రాజకీయమైనటువంటిది. దీన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలి ఆ పార్టీ. పౌర సమాజం ఏంటి అంటే ఒక నూతన రాజకీయ సంస్కృతిని తీసుకురావటంలో ఏమైనా చేయగలమా, అది ఒక ఈ ఇష్యూ సందర్భంగా ఇది మనము అవసరం ఉందని భావిస్తూ అది మీకు మనవి చేస్తున్నాను. నమస్కారం అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ సూర్య గారు. సో జాన్ గారు, నరసింహారావు గారు నేను మాట్లాడుతూ నిలబడటం లేదు, మైకు అది. ప్రొఫెసర్ జాన్ గారు మాట్లాడాల్సిన పర్సన్. ప్రొఫెసర్ జాన్ గారు. సో ఓకే, సో ఇంకెవరైనా మాట్లాడదలిచిన చేతులు వాళ్ళు దే మే స్పీక్ నౌ. కింద హ్యాండ్ సింబల్ ఉంది, హ్యాండ్ సింబల్ ప్రెస్ చేస్తే మనం దాని ఆ వరుస ప్రకారం పిలవచ్చు. సుదర్శన గారు ప్లీజ్, స్పీకర్ సుదర్శన గారు. సుదర్శన గారు మాట్లాడు. Professor Narasimharao garu and respected participants, good morning all of you. I too felt like many of you, if not all of you, very unhappy and unfortunate about the arrest of Sri CBN garu, who is a very visionary former chief minister and a political leader of high profile for almost more than 4 decades. Just I want to bring to your notice that in some section of the press, there were reports that there was no skill development activity in the state, in spite of large amounts of budgetary sanctions. Actually, government of Andhra Pradesh is one of the front runner states in establishing a state skill development corporation. Soon after, the central government established the skill development center and also a ministry, started a ministry in 2015, I believe. And the main reason, of course, earlier speakers also mentioned about it. India already set in what we call the demographic dividend in 2018, and in view of and which lasts long until 2055 or so. So, envisioning this particular objective or advantage, the central government started this particular skill development program originally and asked the states to
replicate them. Government of Andhra Pradesh is one of the early states started this particular program, AP State Skill Development Program. Because Sri CBN Garu wanted to empower the youth, students, enable the students to upgrade themselves several kinds of skills for their best employment. So, in that context, they started, we all know the procedure, the tri-party agreement and all that. But I would like to focus on few observations relating to our university. At that time, in 2018, July 18, I assumed charge as a Vikramasingapur University, Nellore. By the time I was there was some activity relating to skill development programs. Some faculty member used to attend certain programs at Vijayawada, organized by the AP State Skill Development Corporation, APSSDC. You know, I appointed one faculty member as a coordinator. The same faculty member has been going to attend several programs in Vijayawada, appointed as coordinator. You know, in course of time, Vikramasingapuri University got 90 tabs, 3 big screens and 3 routers, for which we don't have any financial commitment. Entirely that was given by the AP State Skill Development Corporation. And the university organized several programs benefiting commerce students, MBA students, students of biotechnology, students of marine living resources, and also other social science students. Several subject-oriented programs, and the thrust was on computer, upgrading the computer skills, giving training in communication skills, personality development, etc., etc. And you know, the university did not graft any resource persons on their own. Only the State Skill Development Corporation used to depute resource persons also by spending their own resources. And out of the 90 tabs, I myself thought that there is a PG center at Kavali, and I spared 30 tabs to that center and opened one more center there, besides the main center at the university campus. And there was a district coordinator also to look after the skill development programs being organized in several subjects for the benefit of several students. Hundreds of students were benefited. There is no doubt about it. And not only in the university, even in the affiliate colleges, mainly the autonomous colleges used to organize the skill development programs. So what I would like to raise before our co-participants and for the benefit of general public is, if somebody says that there is no activity, that is false. It is baseless. There is a lot of activity, and by which the students, young students, got benefited, and some of them might have got a good employment also. I don't know the facts about it. And one more thing I would like to bring to the notice of our participants is, which is important in this particular context, is the government of Andhra Pradesh. In fact, the then government of Andhra Pradesh should be appreciated for getting the tri-party agreement with a less state contribution, that is 10% contribution. When other states got only with a 20% contribution, the government of Andhra Pradesh got the whole benefit, got the whole program at a
10% contribution. If 10% contribution of the state means 371 crores, in comparison with other states, we have to say that the state already got a benefit of 371 crores. And one more thing I would like to tell you is, when there was a lot of activity in different colleges and universities, besides the centers of excellence, which were placed in only at 6 places, perhaps. In fact, in Vikramasinghe University, we don't have the Siemens Center. When such an activity was there, if 371 crores were sanctioned, how can the entire amount can be siphoned off? Who else has undertaken these programs by spending so much resources? By deploying number of resource persons, by purchasing or providing number of computers, tabs, etc., etc. So one has to consider all these things. I don't know how it can be brought to the notice of the right people to take an appropriate decision. So what I believe is, there was a lot of activity benefiting or empowering the youth of the state. I may mention here my own observation that I used to depute the coordinator several times for review meetings, for workshops organized by the AP State Skill Development Corporation. So how can we say that there was no activity? So I firmly believe that this is a good program organized by the government of Andhra Pradesh. I think at a later stage, we got a merit certificate also, one of the best performing states. AP was considered or judged as one of the best performing states as far as skill development programs are concerned. Number of students were benefited, number of students got after their exit from the university or college, they got good employment. So I firmly believe that it's a good program. Thank you very much for giving the opportunity. Thank you, Sudarsana Garu. So you brought out many things. Sir, Narasimha, sir. Yeah, now Hari Prakash is there to speak now. Professor Hari Prakash. Professor Hari Prakash. Mr. Subramania garu, మీరు మ్యూట్ చేయండి. మీరు మాటిమాటికి మీరు గుడ్ మార్నింగ్ మాస్టారు. గుడ్ మార్నింగ్ మాస్టారు. నా వీడియో సరిగా రావట్లేదు. ఆడియో ద్వారా నా యొక్క అభిప్రాయాన్ని ఈ ఫోరంకి తెలియజేయాలనుకుంటున్నాను. ముందుగా నరసింహారావు గారికి, సూర్య గారికి, అదేవిధంగా ఫోరంలో ఉన్నటువంటి సభ్యులందరికీ, సుదర్శన్ గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ సంఘటనల గురించి ఈ ఫోరం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఈ ఫోరం ద్వారా ప్రస్తుతం మన ఫార్మర్ సిబిఎన్ అరెస్ట్ ఈ రోజుకి కరెక్ట్గా 1 month అవుతుంది. సో ఈ విషయం గురించి అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భావ వ్యక్తీకరణ అనేది వ్యక్తీకరణ చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో ప్రజాస్వామ్యం యొక్క అవసరం, దాని యొక్క ప్రాధాన్యత గురించి నేను ప్రస్తావించుకుంటున్నాను. నిజమైన ప్రజాస్వామ్యము ఎల్లప్పుడూ ప్రజల ఆకాంక్షలు మరియు అభిప్రాయాలని ప్రాతినిధ్యం వహిస్తుంది. దీని నిమిత్తమైన ప్రజలు స్వేచ్ఛగా, పారదర్శకంగా భాగస్వామైనటువంటి భయం లేకుండా ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలి. బలహీనమైన ప్రజాస్వామ్య మనుగడకి సమర్థవంతమైనటువంటి ప్రతిపక్ష పార్టీ అవసరం. అప్పుడే రాష్ట్రం కానీ, దేశం కానీ ప్రజా సమస్యలని నిలువెత్తున
ప్రస్తావించటకు అవకాశం కూడా ఉంటుందని నా అభిప్రాయం. ఎప్పుడైతే ఒక పార్టీ అధిక మెజార్టీతో ప్రభుత్వంతో ఉంటుందో ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలైతేనేమి ఏకపక్షంగాను నియంతృత్వ పోకడల్ని సూచిస్తాయి. సో దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవాల్సి ఉంటే ఈ విధమైన ప్రభుత్వాలు ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయినా 1971 భారతదేశంలో ఆ రోజు ఇందిరాగాంధీ ప్రభుత్వం, అదేవిధంగా 84 ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఇటువంటి ధోరణులు, ఇటువంటి పోకడలే కనిపించాయి. అదేవిధంగా ప్రస్తుతం ఏపీలో కూడా ఉన్నటువంటి ప్రభుత్వం అటువంటి విధానాన్ని అనుసరిస్తుందని ప్రజలందరూ భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో నా ఉద్దేశం ప్రకారం విద్యావంతులు ప్రజల్లో పై విషయాల్ని అవగాహన కల్పించడంలో ఎంతైనా అవసరం ఉంది. అటువంటి అవసరాన్ని తీర్చడానికి ఇటువంటి కనెక్షన్ పోయినట్లుంది నరసింహారావు గారు. హరిప్రకాష్ గారు మ్యూట్ చేశారు. మీరు మ్యూట్ లో ఉన్నారు. హరిప్రకాష్ గారు మ్యూట్. నరసింహారావు గారు, హరిప్రకాష్ అదర్స్ అనిపిస్తుందండి. మళ్ళీ వచ్చింది. విద్యావేత్తలైనటువంటి మనం ఇటువంటి అనైతిక చర్యల్ని, రాజ్యాంగ విరుద్ధ సంఘటనల్ని ఖండించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన, మేధావుల పైన ఉంటుందని నా యొక్క భావన. ప్రజాస్వామ్యం విజయవంతం అవ్వాలంటే ప్రజల భాగస్వామ్యంలో బలీయమైనటువంటి ప్రతిపక్షం ఉండాలి. ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ఏదైతే ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయో అటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని, ప్రభుత్వ విధానాలని ఎండగట్టవలసిన పరిస్థితి ఉంది. అటువంటి విధానాలని ప్రజలకి తెలియపరచిన బాధ్యత ఇటువంటి ఫోరం ద్వారా మన అందరినీ తెలియజేస్తూ, ముఖ్యంగా నా ఉద్దేశం ప్రకారం ఓటర్ అనేవాడు వివేకవంతంగా ప్రవర్తించినప్పుడు నిజమైన ప్రజా ప్రభుత్వాలు ఏర్పడతాయని, ఓటరే అవినీతిపరుడైతే కేవలం తమ స్వార్థం గురించి ప్రజలందరినీ చేయడం జరుగుతుందని నా అభిప్రాయం. ప్రజలకి బలీయమైన ప్రభుత్వాలు ఈ సంపదని, ప్రభుత్వ సంపదని ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వాలు నియంత్రిత పోకడలతో ప్రవర్తిస్తాయో కేవలం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ అనేది ఏర్పడుతుందని నా యొక్క అభిప్రాయం. కాబట్టి ఇటువంటి ఫోరం ద్వారా ప్రజల్ని, ముఖ్యంగా ఓటర్ని చైతన్యపరచిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేసుకుంటూ, ఈ రకమైన నియంత్రణ పోకని వ్యతిరేకించవలసిన బాధ్యత మనందరి భుజస్కంధాలపై మేధావులుగా ఉందని నేను భావిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి నరసింహారావు గారికి, ఫోరం సభ్యులకి నా యొక్క కృతజ్ఞతను తెలియజేసుకుంటాను. ఆ వీడియో సరిగా రావట్లేదు, దాని గురించి ఆడియో ద్వారా నా యొక్క వివరణ ఇవ్వడం జరిగింది. నమస్కారం మాస్టర్ గారు. Now may I request Rajendra Prasad garu, Vice Chancellor of Victoria University. నరసింహారావు గారు, మీ ఆడియో ఆన్ చేయండి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, ఎక్స్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఎస్వి యూనివర్సిటీ మాట్లాడాల్సిన కోర్సు. రాజేంద్ర ప్రసాద్ గారు. హలో హలో సార్. హలో హలో, వినపడుతుంది. Yeah, I can just say one word.
justice will ultimately win. Because I'm very hopeful that in about 24 hours, we'll find that justice always wins. Thank you very much. Okay, thank you. So anyone would like to speak? ఒక జస్టిస్ నరసింహరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పింది బాగానే ఉంది, జస్టిస్ అల్టిమేట్లీ విన్స్. కానీ జాన్ స్టోవర్ట్ మిల్ అని ఒక ప్రఖ్యాత బ్రిటిష్ తత్వవేత్త ఆన్ లిబర్టీ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఆయన ఏమంటాడంటే, జస్టిస్ విల్ అల్టిమేట్లీ విన్, బట్ ఇన్ ద మీన్ వైల్ మెనీ విల్ పెరిష్ ఇన్ డంజన్స్ అన్నాడు. సో అది that we should see that many should not perish in dungeons before ultimately the justice wins. That is also, while we agree that ultimate victory justice వైపు ఉంటుందన్న విశ్వాసం కలిగి ఉంటూనే తక్షణం కూడా జరుగుతున్నటువంటి అక్రమాలని నిరోధించటం, ప్రతిఘటించటం అనేది కూడా అది బహుశా జేఎస్ మిల్ గారు చెప్పినటువంటి ఆ ప్రఖ్యాతమైన వాక్యం నాకు గుర్తొచ్చింది సార్ చెప్తూ ఉంటే ఆ మాట. సో జస్టిస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అనే నానుడి ఉన్నది. ఇంకొకటి మన నరసింహ గారు చెప్పినట్టు అసలు ఈ ప్రొసీజర్ అంతా చూస్తాం, ఈ ప్రాసెస్ అంతా చూస్తుంటే జ్యుడిషియరీ మీద ప్రజలకు నమ్మకం పోయేటట్టు కనబడుతుందని రైట్గా ఆయన చెప్పారు. నిజంగా వాస్తవం. ఏ తప్పు చేయకుండా ఒక 4 రోజులు జైల్లో పెట్టచ్చు ఎవరినైనా అనే జ్యుడిషియరీ వ్యవస్థ దాన్ని ఏమి చేయలేకుండా ఉత్తేజంగా వాళ్ళు ఏ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ దాని మీద ఆధారపడి వాడు నిర్ణయం తీసుకోలేకపోతే జ్యుడిషియరీ కన్నా వీక్నెస్గా కనపడతా ఉంది. సో హరిబాబు గారు చెప్తున్నారు. I'll take a couple of minutes. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం కొన్ని కాంక్రీట్ యాక్టివిటీస్ చేయాలి. మనం ఒక వాదం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో యాక్టివిటీస్ ఏం లేదు, దాని ఇంపాక్ట్ ఏం లేదని చెప్తున్నారు కదా గవర్నమెంట్ తరఫున. కానీ మనం ఇద్దరు సుదర్శన్ రావు గారు చెప్పారు, చాలామంది చెప్పారు చాలా యాక్టివిటీస్ నడిచాయని. ఈ డేటా అంతా కలెక్ట్ చేసి మనం పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఇప్పుడు పబ్లిక్ మెమరీ చాలా షార్ట్ అనమాట, ఎవరు మర్చిపోతారు అంతా. మళ్ళీ వాటిని తీసుకొచ్చి డేటా కలెక్ట్ చేసి వీలైనంత వరకు ఈ పబ్లిక్ డొమైన్ అందరి ముందు పెట్టాలి. పెడితే పర్హాప్స్ కోర్ట్ విల్ టేక్ నోటీస్ ఆఫ్ దిస్. అఫ్ కోర్స్ కోర్ట్స్ కెన్ ఆల్వేస్ గెట్ ఇన్ఫర్మేషన్, బట్ మనం ప్రజలకి మనం ఇన్ఫార్మ్ చేయాలి. ఇది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో గవర్నమెంట్ చెప్పే వాదన చాలా తప్పు, చాలా యాక్టివిటీస్ నడిచాయి. చాలా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. ఏమేమి ఎక్విప్మెంట్ కొన్నారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భాగంగా, ఎంతమంది స్టూడెంట్ ట్రైన్ చేశారు, ఏ విభాగాల్లో ట్రైనింగ్ ఇచ్చారు, ఈ విషయాలన్నీ మనం పబ్లిక్ డొమైన్ తీసుకురావాలి. అది ఖచ్చితంగా చేయాల్సిన పని ఇమీడియట్గా. రెండో విషయం Sir, sorry for the interruption. I would like to submit one important point for you, all the elder people who attended this meeting. Yeah. రెండో విషయం ఏంటంటే సూర్య గారు చెప్పినట్టు మనం ఈ రాజకీయ సంస్కృతిని ఒకే పార్టీ ఉండాలి, మేమే 30 ఏళ్ళు ప్రభుత్వం నడపాలి, గెలవాలనే దృక్పథం ఉండేది చాలా ఫ్యాసిజం దారితీస్తుంది. ఈ విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మన ఓటర్స్ ఎడ్యుకేషన్ భాగంగా ఈ పోకడలన్నీ మనం ఎత్తు చూపించాలి. డెమోక్రసీ, వెరీ డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ పీపుల్ కెన్ ఎలెక్ట్ representatives of their choice once in 5 years, 7 years, whatever it is, and that opportunity must be given. No party can say that we are going to rule forever, right? That is not democracy. That will lead to fascism, right? Thank you very much. Educating ఈ ఓటర్ ఎడ్యుకేషన్ కూడా మనం చేయాలి, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్గా ఇది ఉంచుకొని చేయాలి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు మధ్యలో నరసింహరావు గారు, మన జేకేసి కాలేజీ గారు హ్యాండ్ రైజ్ చేశారు ఇందాక చాలాసేపటి నుంచి. I would like to submit one more appeal to you, all the elderly members who are taking part in this program, sir. Sir, you all as a team
headed by Narsimul sir or somebody else, please visit all the JKC centers and bring facts to the public domain. So I think none of the even you can get the code direction to visit all the centers if there is any aversion from the government to visit and find the facts, like a fact finding committee. You all the academicians and former vice chancellors and served in different capacities of the government, universities, etc., etc. So even you can get the code direction to visit all the JKC, skill development centers and brought to the notice of the public. It would be appropriate, and you are all there in the neutral category. The people will get more than the political message. This is what I would like to submit to you also. Thank you. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, గుడ్ ఐడియా. మాస్టర్ డాక్టర్ రోసయ్య గారు ఏదో చెప్పాలనుకుంటారు, చూడండి మాస్టర్. చెప్పండి చెప్పండి సార్ రోసయ్య గారు. సార్, ఈ యొక్క ఆన్లైన్ డిబేట్ లో ఉన్న అందరికీ నా యొక్క నమస్కారాలు మాస్టారు. నా యొక్క మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, అసలు మనం రియల్ గా ఈ యొక్క 4.5 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం అయినటువంటి దీంట్లో బతుకుతున్నామా లేదా అనేటువంటి, దట్ ఈస్ మై మెయిన్ క్వశ్చన్. అసలు మనం మాట్లాడేదానికి లేదు, లేదన్నా ఏదన్నా యాక్టివిటీ చేయటానికి లేదు. మోరవారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి అసలు ఎటువంటి యాక్టివిటీ మన ఏదైనా ఒపీనియన్ కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా లేదు. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, సిమెంట్ సెంటర్, తర్వాత లేకపోతే డిజైన్ టెక్ వీళ్ళన్నీ ఇచ్చిన ద్వారా 2,13,000 మంది బెనిఫిట్ పొందారు, 70,000 మంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు అనే చెప్పడానికి కూడా అవకాశం లేదు. మనం ఈ విధంగా మాట్లాడుకొని మనం మాట్లాడుకోవడమే తప్ప మనం వీఆర్ నాట్ హ్యావ్ ఏ ప్లాన్ టు బ్రింగ్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ది డౌన్ పీపుల్. విలేజెస్ లో ఉన్న వాళ్ళకి ఈ సీమెన్స్ అంటే ఏంటి, డిజైన్ టెక్ ఏంటి అనేది మనం తీసుకుపోవాల్సిన బాధ్యత మన ఫోరం మెంబర్స్ అందరి మీద ఉందని నేను అనుకుంటున్నాను మాస్టారు. మనం ఇట్లా ఆన్లైన్ లో మీట్ అయ్యే దానికి ఒక ఎత్తు అయితే ఇట్లా ఇది ఒక అనుకుంటే, ఇక మీన్ వైల్ నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్స్ అన్ని కూడా అంత మేధావులు, చాలా మంది మేధావులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంతా ఇదే అని, ఏది గవర్నమెంట్ కొంత ఇది చేసింది, ఈ గవర్నమెంట్ చేస్తున్న కరెక్ట్ అని కాదు, అంతకు ముందు చేసిందని చెప్పుకుంటున్నప్పుడు మనం వై డోంట్ యూ గో టు ఫార్మ్ ఏ గ్రూప్ అండ్ బ్రింగ్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ విలేజెస్ అండి. నేను ఈ విధంగా భావిస్తున్నాను సార్. ఎందుకంటే వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ అవర్ దిస్ థింగ్. ఇప్పుడు రాష్ట్రంలో ఒక్క నిమిషం రోషన్, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి అందరికీ తెలుసు. ఒక ఎమర్జెన్సీ లైక్ సిచ్యువేషన్ చెప్పేదండి కొద్దిగా నేను చెప్పిన. ఇప్పుడు రైట్ నౌ అసలు ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు చూస్తున్నాం సార్. టుడే వీఆర్ ఇన్ ఎమర్జెన్సీ. ఆల్దో ఏది మన చట్ట ప్రకారం ఎమర్జెన్సీ లేకపోయినా 30K 144 సెక్షన్ ఇవాళ విలేజ్ యాక్షన్ లేదు. మీరు బయటకు వచ్చి లైట్ వెలిగించడానికి లేదు, బయటకు వచ్చి గంట మోగించడానికి లేదు. అంటే నా నిరసన ఏదైనా తెలపాలనుకున్నప్పుడు ఇటువంటి లేనప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా? ఇది మనం నలుగురు మాట్లాడుకుంటే కాదు. వీ హ్యావ్ టు ఫార్మ్ ఏ గ్రూప్ అండ్ బ్రింగ్ ఇట్. ఏదో అవసరమైతే పోదాం, జైల్స్ పెట్టుకోరండి, ఎవరు పెట్టుకుంటారు మాస్టారు? నా ఆవేదన మీ ఆవేదన అర్థమైంది. అవసరమైతే దేనికైనా సిద్ధం, సావటానికైనా సిద్ధం. ఇటువంటి పరిస్థితులు మనం ఇప్పుడు నాకు 64 సంవత్సరాలు ఎప్పుడు ఇట్లా చూడలేదు, ఇక ముందు చూడబోతాయి. అంటే ఎవడో పని చేయకూడదు, ఈ రాష్ట్రంలో ఎవడో పని చేయకూడదు, పని చేస్తే వాడికి శిక్ష. ఇదే ఈ దౌర్భాగ్యమా? మరి మన మేధావులంతా బెనిఫిట్ పొందిన వాళ్ళంతా ఏం చేయాలి సార్ అది? సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్ మాస్టర్. సారీ మాస్టర్, వరదరాజన్ గారు మాట్లాడుతూ ఉన్నట్టు చూడండి మాస్టారు. సార్ ఐఎమ్ ఆడిబుల్ సార్.
సార్ నమస్తే సార్. So Vardarajan is an important functionary at the time establishment of skill development centers. So he used to regularly visit that centers while he was the secretary of the State Council of Higher Education. Please speak. సార్ ఒక 5 minutes సార్. ఒక ఫస్ట్ హాఫ్ లెట్ మీ డీల్ విత్ ది skill development centers and their functioning అండి. And second half I will say and tell about my views about the recent developments. Firstly sir, ఇప్పుడు ఏదైతే మనం ఈ ఎంటైర్ సో కాల్డ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను వీటి గురించి ఇప్పుడు గత ఒక 1 monthగా జరుగుతున్న విషయాల్లోని పరిశీలిస్తే నా వరకు సార్ నేను ఐ కెన్ టెల్ టు మై కాన్ఫిడెన్స్ that I myself has visited sir all the universities where the skill centers have been established and few polytechnics also and also autonomous colleges అండి. వీటన్నిటిలో కూడా ఈవెన్ నౌ ఇప్పుడు నేను తిరుపతిలో ఉన్నాను, మా దగ్గర ఒక స్కిల్ సెంటర్ ఉంది. ఈవెన్ టుడే సో కాల్డ్ మీరు ఏదైతే మేము సైమెన్స్ అంటున్నామో దట్స్ బీన్ ఫంక్షనింగ్ అండి. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ట్రైనింగ్ టు అవర్ ఓన్ స్టూడెంట్స్ ప్లస్ ఇంకా బయట నుంచి వచ్చిన స్టూడెంట్స్ని కూడా మేము వీఆర్ ప్రొవైడింగ్ ట్రైనింగ్. అండ్ దిస్ హ్యాస్ బీన్ ప్రొజెక్టెడ్ బిఫోర్ నన్ అదర్ దెన్ ది NAAC కమిటీ అండి. NAAC విజిట్ చేసినప్పుడు వీ హ్యావ్ షోకేస్డ్ దట్ దిస్ వన్ ఆఫ్ అవర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పాం. డాక్యుమెంట్ చేసి వాళ్ళకి చూపించాం. దే ఆల్సో ప్రైజ్డ్. అండ్ రీసెంట్లీ NB హ్యాస్ విజిటెడ్ అవర్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్. ఫర్ దెమ్ ఆల్సో హ్యాస్ షోడ్ దట్ దిస్ వన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ అస్. అండ్ ఇది మేము ట్రైనింగ్ యూస్ చేస్తామని చెప్పాడు. దే వర్ ఆల్ అప్రిషియేటెడ్. And there are documents and to what you call prove our whatever we have said or whatever we have placed on record. ఎందుకంటే ఏదైనా ప్రూఫ్ పెట్టాలి కదా. NAACకి NBకి we can't float our statement. So we have shown the proof also. What I mean to say is so called Siemens skill center కావచ్చు, మిగతావి కావచ్చు, ఇవన్నీ కూడా they are functioning. There is no doubt about that. But contrary to that, what my view is, it's not about the skill development or everybody knows. Even other day నేను ఒక లాయర్తో మాట్లాడుతున్నప్పుడు they said that we have presented before the honorable all the courts. I mean how many students have been trained, how many students have been got job because of this training అనేది none other than the person who is at the helm of affairs. So former chief minister himself has told to the court. ఇంకా దీనికంటే ఇంకేం కావాలి? ఇప్పుడు మీరు మనం చెప్పేది కాదు, వారే ఓన్గా కోర్టు ముందు ప్రజెంట్ చేస్తున్నప్పుడు హీ టోల్డ్ how he developed the skill development corporation, what is the రిక్వైర్మెంట్ అండ్ how many students have been done అనేది. సో నా ఉద్దేశం అంటే ఏంటంటే ఇందులో no doubt the state of affairs in the state is something not to be discussed, but still ours is union of states. So there is ఇప్పుడు ఇక్కడ ఏదైనా జరిగినప్పుడు somebody has to be taken care కదంటే. ఒక స్టేట్లో రాష్ట్రంలో సంథింగ్ జరుగుతుంది అంటే జరుగుతున్నప్పుడు ఇంకా మరి సెంట్రల్ ఉంది, దానిపైన ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు నా తెలిసినంత ఇట్స్ మై పర్సనల్ వ్యూ, బట్ ఐ థింక్ we're missing that point. All the while we have been blaming only the ఇక్కడ అంటున్నాం కానీ బట్ హౌ కమ్ దట్ ఇట్ క్యాన్ గో స్కాట్ ఫ్రీ అంటే. ఇప్పుడు మనమందరం అడ్మినిస్ట్రేటర్స్, ఇప్పుడు మనకు కానప్పుడు అట్లీస్ట్ మన పైన ఉండే వాళ్ళన్నా మనల్ని పిలిచి అడగడం ఏదో ఉంటుంది కదా. సో దిస్ ఈస్ సంథింగ్ ఫిషీ విచ్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ఆల్ ది లెర్న్డ్ కొలీగ్స్ దట్ వై దిస్ బీయింగ్ స్కాట్ ఫ్రీ. యు నో దట్ డెట్స్ పెరిగిపోతున్నాయి అండ్ ది స్టాండర్డ్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఈస్ బీయింగ్ లోయడ్ ఇన్ ఎ సెన్స్. మనం చూసినట్టయితే అప్పుడు NAAC గ్రేడ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ డిగ్రేడ్ అయింది, ర్యాంకింగ్స్ డిగ్రేడ్ అవుతున్నాయి. సో దట్ మీన్స్ వాట్ ది ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ సమ్ వాట్ ఇస్ నాట్ అప్ టు దట్ స్టాండర్డ్ వాట్ వి సా 5 years ago. సో దేర్ షుడ్ బి సంబడి కదా టు పుల్ ఇట్ అప్. వై దట్స్ నాట్ హ్యాపెనింగ్? మన ఫోరమ్స్ ఇవన్నీ బాగానే ఉంది, బట్ అబౌవ్ దట్ దేర్ ఇస్ సంబడి ఎల్స్ కదా. వై దట్ ఐ మీన్ ది పీపుల్ ఆర్ టర్నింగ్ ఎ బ్లైండ్ ఐ టువర్డ్స్ అవర్ స్టేట్. That's my argument, which I would like to put before the August, colleagues. Thank you, sir. Thank you for giving the opportunity. Thank you, Vardarajan garu. So జేకేసీ కాలేజీ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు గారు మాట్లాడాలని దగ్గర నుంచి రైజ్ చేస్తున్నారు హ్యాండ్. please, Nageswara.
నాగేశ్వరరావు గారు. సార్, మా గురువు గారు నరసింహరావు గారికి, అట్లాగే సూర్య గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలండి. సార్, మనం ఇవాళ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఏ తప్పు చేయకుండా న్యాయబద్ధంగా చట్టపరంగా ఒక స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేసిన మన చంద్రబాబు లాంటి వాళ్ళని ఒక నెల రోజుల నుంచి అక్రమంగా నిర్బంధించడం అలా పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ప్లస్ అట్లాగే ఏ తప్పు చేయని ఏదో చిన్న దీనికి ప్రలోభానికి లోబడి ఏదో ఆ కోడికత్తి కేసులో ఉన్న శ్రీనివాస్ అనే అతన్ని దాదాపుగా 5 ఏళ్ల నుంచి జైల్లో అలా మగ్గుతూనే ఉన్నాడు. ఇంకా మనం చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని, ఇంకా తెలుగుదేశం పెద్దలందరినీ చాలా కాలం ఏ ఇది లేకుండా, ఏ కేసు ఏమీ లేకుండా, చిన్న సాక్ష్యం కూడా ప్రొవైడ్ చేయకుండా జైల్లో పెట్టడం, నిర్బంధించడం మనం అంతా చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, ఒకసారి అసలు న్యాయ వ్యవస్థే తన తీరుని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తోంది సార్. ముందుగా అసలు ఇలాంటి ఫోరం ఏర్పాటు చేసిన నరసింహరావు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఫోరం నుంచి మా చీఫ్ జస్టిస్కి ఏదైనా ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి ఇలాంటి వీటి మీద ఏ చిన్న సాక్ష్యాధారాలు లేకుండా నెలలు సంవత్సరాల తరబడి జైలులో మగ్గుతున్న వీళ్ళ గురించి దీని మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోమని చెప్పి చీఫ్ జస్టిస్ లాంటి వాళ్ళకి మనం ఏదైనా ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి పంపిస్తే ఎలా ఉంటుందో పెద్దలందరినీ ఆలోచించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ప్లస్ అందులో ఇందాక మాట్లాడిన పెద్దలందరూ దీని మీద అందరికీ ఇలాంటి అభిప్రాయం ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ దిశగా ఒకసారి ఆలోచించాలని కోరుతూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ విషయంలో సాక్షాత్తు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు చేరిన వారం రోజుల్లోనే వారు కోర్టుని అడిగిన మొట్టమొదటి కోరిక అదే అనమాట. ఏ సాక్ష్యాలు లేకుండా, ఎవరి సహాయము లీగల్ హెల్ప్ లేకుండా జైళ్లలో ఏళ్ల తరబడి మగ్గిపోతున్నారు, ఆ కేసుల్ని సాల్వ్ చేసి వాళ్ళని బయటపడేయండి అని చెప్పినని షీ ప్లీడెడ్ ది సుప్రీం కోర్ట్. అది ఎట్లా ఉంచి అసలు ఏ నేరము చేయకుండా చిన్న సాక్ష్యం కూడా లేకుండా మగ్గుతున్నాడు. అదే సార్ నేను అనేది, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు, 1-2 కాదు. బెయిల్ మీద ఉన్నాయనేమో సాక్షాత్ ముఖ్యమంత్రిగా పనిచేసేది లక్షల కోట్లు మింగి 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు, హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. ఏమీ చేయని, ఏ మిస్టేక్ చేయని వాళ్ళు వాళ్ళ జైల్లో మగ్గుతూ ఉన్నారు సార్. I join with you to raise the issue with the judiciary. ఇది ఏంటిది? ఇది దానికి ఏం టైం లైన్స్ లేవా? ఒక వ్యక్తి బెయిల్ మీద ఎంతకాలమైనా ఉండొచ్చా? ఇక హైదరాబాద్ లో ఒక కేసు జరిగింది. పంజాగుట్ట ఫ్లైఓవర్ నుంచి ఒక కుర్రాడు ర్యాష్ గా డ్రైవ్ చేసి కారుని బోల్తా పట్టించి కారు వచ్చి కింద నిలబడుకున్న ఒక తాత మనవరాల మీద పడింది, 2 చనిపోయారు. ఆ కుర్రాడికి 6 రోజుల్లో బెయిల్ వచ్చింది. కేసు ఏమైంది ఇప్పటి వరకు తెలియదు, కానీ బెయిల్ అయితే వచ్చేది. సాక్షాత్ 2 వ్యక్తుల మరణానికి కారకుడయ్యి అందులో డ్రైవింగ్ ఎలిజిబిలిటీ లేని వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చాడు 6 రోజుల్లో. ఏంటో శిక్షలు ఎలా వేస్తారో ఏంటో. ఐ మీన్ ఇట్ ఇస్ స్టిల్ ఎ మిస్టరీ ఫర్ మీ. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు సామాన్య మనిషి అసలు బ్రతకగలడా లేదా అనే అనుమానం కూడా వస్తుంది సార్. సో థ్యాంక్ యూ అండి నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సార్. రామచంద్రన్ అనే డాక్టర్ రామచంద్రన్ రైజ్ చేశారు హ్యాండ్ నరసింహరావు గారు. డాక్టర్ రామచంద్రన్ గారు, ప్రొఫెసర్ రామచంద్రన్, ప్రొఫెసర్ రామచంద్రన్ గారు. ఈ సమావేశంలో పాల్గొన్న అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా. గత ఆల్మోస్ట్ 1 నెల రోజులుగా మన లెజెండరీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే, ఆయన తీసుకున్న చర్యల వల్ల మన రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం కానీ మన ప్రస్తుత రాష్ట్రం కానీ ఎంతో కొంత డెవలప్మెంట్ సైడ్గా వెళ్తున్న దశలో బ్యాడ్ లక్గా మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ జరుగుతున్నాయి. దాన్ని ఖండిస్తూ నేనేమంటా అంటే సార్,
మన మన పీపుల్ నుంచి ట్యాక్సుల ద్వారా వచ్చిన మనీతో ఒక 5 కోట్ల మంది పే చేసే మనీతో 200 మంది నిర్ణయాలు తీసుకుని వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఆ డబ్బులు జవాబుదారీతనం అంటే వెబ్సైట్ లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కి 400 కోట్లు ఇచ్చావు, ఈ 400 కోట్లు పలానా కంపెనీకి వెళ్ళి పలానా తోటకి వెళ్ళి అనేది ట్రాన్స్పరెంట్ గా ఇన్ తెలుగు ఓన్లీ అందరికి అర్థమయ్యేటట్టుగా ఏ గవర్నమెంట్ వచ్చినా ఫ్యూచర్ లో ట్రాన్స్పరెంట్ గా ఏ బడ్జెట్ కి ఎంత ఎలకేషన్ అయింది, ఎవరికి ఇచ్చామేంటి అనేది ప్రాంప్ట్ గా ఉంటే ఈ పరిస్థితి రాదు సార్. అసలు వాళ్ళు ఏదో నిర్ణయాలు తీసుకుని అవి లోపల పెట్టేసి మినిట్స్ అని చెప్పి లోపల దాచేసి ఏవేవో చూపించేసి అది తప్ప రైటా సామాన్య ప్రజలకు అర్థం స్కిల్ డెవలప్మెంట్ లో ఏం జరిగింది అనేది ఇంటలెక్చువల్ గా మనకే క్లారిటీగా తెలవట్లేదు. అట్లా ఉంది పరిస్థితి. ఫ్యూచర్ లో అయినా సరే అసలు ప్రజలందరికీ ప్రజల డబ్బుతో చేసే డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించి ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీతనంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా వెబ్సైట్ లో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉండాలా. ఈ న్యాయ వ్యవస్థలో కూడా చాలా రాంగ్ సార్. అసలు న్యాయ వ్యవస్థ అనేది మరి ఎట్లా పనిచేస్తుంది అనేది అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో తీసుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా క్లింటన్ కానీ ట్రంప్ కానీ ఈజీగా జైలుకి వెళ్తున్నారు, వస్తున్నారు, అక్కడ శిక్షలు పడుతున్నాయి. మన దగ్గరకు వచ్చే వాటికి అసలు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు బయట తిరుగుతారు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే ఏదో కేసు పెట్టి లోపలేస్తారన్న భయం ఉంది. ఆ భయంతో బతకాల్సిన ఈ ప్రజాస్వామ్య సిచ్యువేషన్ లో భయంతో బతకటం అనేది వాళ్ళ కాస్త అలా అని బయటకు వద్దాము అంటే మన మన అందరం బయటకు వస్తే అందరు రావాలి సార్ ప్రజలు. కాకపోతే ఇక్కడ ఇందాక ఒక జేకేసీ మాస్టర్ చెప్పినట్టు మనం చేయగలిగేది ఏంటంటే ఇంటలెక్చువల్ గా ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ప్రైమ్ మినిస్టర్ కి, ప్రెసిడెంట్ కి, అలాగే చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి అందరికీ కూడా ఇది మన రాష్ట్రంలో ఈ సిచ్యువేషన్ ఉందని చెప్పి అందరి సిగ్నేచర్స్, డిజిటల్ సిగ్నేచర్స్ ఆయన తీసుకుని మనం ఒక లెటర్ పంపిస్తే కొంత ఇంపాక్ట్ మన ఫారం తరఫున. అంటే రోసి గారు చెప్పినట్టు ఫారంలో ఉన్న వాళ్ళందరూ ఇంటలెక్చువల్స్ అందరం రోడ్డు మీదకి వచ్చేసి ధర్నాలు చేసే పరిస్థితి లేదు. పరిస్థితి ఉన్నా చంద్రబాబు నాయుడు గారికే ఇది లేదు, మన ఈజీగా తీసుకెళ్ళిపోతారు. ఆ భయం ఉన్నా రావాల్సిన పరిస్థితి వస్తే వస్తారు. పబ్లిక్ ఇప్పుడు ఆల్మోస్ట్ రియాక్ట్ అవుతున్నారు సార్. కాబట్టి న్యాయ వ్యవస్థలో కూడా నా దృష్టిలో న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదని అనుకుంటున్నాను సార్. కొన్ని ఇట్లా జరిగినా ఫాస్ట్ గా జరగాలి. ఎన్ని సంవత్సరాల తరబడి నానుస్తా కేసులు ఉన్నవాళ్ళు ఏమంటారు, అసలు నిర్దోషం లోపల ఉంటారు. ఈ పరిస్థితుల్లో మార్పు కంపల్సరీ రావాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. సార్ రామచంద్ర గారు మీతో నేను ఏకీపిస్తున్నా, కానీ ఇక్కడ వ్యవస్థలో మార్పు రావాలండి. రాజకీయ పార్టీలు అనేవి వ్యవస్థలను అడ్డం పెట్టుకొని తన తాలూకా ప్రాశక్త్యాన్ని వాళ్ళు చేస్తున్నంత కాలం కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. అందువలన బీయింగ్ ఏ ఫారం నుంచి నా ఉద్దేశం ప్రకారము వాటర్లో మార్పు తీసుకురావాలి, వాటర్ను చైతన్యవంతపరచాలి. వాటర్ను చైతన్యవంతపరచడానికి ఒక లాంగ్ టర్మ్ ఒక ప్రాస్పెక్ట్ లా మనం ఒక ప్లాన్ డిజైన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అవును సార్. ఇక్కడ మనం నరసింహారావు గారు ఇక్కడ మనం ప్రజాస్వామ్యత ఎన్నికైన గవర్నమెంట్ ప్రజల హితం కోరి నిర్ణయాలు తీసుకున్నట్టయితే, ట్రాన్స్పరెంట్గా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నట్టయితే, ప్రజల హితం కోరుకునే నిర్ణయాలు తీసుకున్నట్టయితే వాళ్ళు ఎవరికి ప్రతిపక్షాలకు భయపడవసరం లేదు, ప్రతిపక్ష మాటలకు భయపడవసరం లేదు, పత్రికలకి భయపడవసరం లేదు. ఇలాంటి ప్రజాస్వామ్య హక్కుల్ని కాలు రాయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వము అలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఆలోచనలు చేస్తుంది కాబట్టి ఇలాంటి ప్రతిపక్ష నాయకుల మీద కేసు పెట్టడం, పత్రికల మీద కేసు పెట్టడం లాంటి దిగజారుడు రాజకీయాలు దిగుతుంది అనేది ముందుగానే సూర్య గారు చెప్పారు. దాన్ని పూర్తిగా ఖండించవలసిన అవసరం. సూర్య గారు ఏదో చెప్పారు, సారీ ఇంటర్ఫియర్. ఏం లేదు సార్, అదే మీరు దాంతో మనము ఈ అధికార పక్షం ఒక నిరంకుశ అంటే అంకుశము లేనటువంటి స్థితిని నిరంకుశము అంటాం కదా. ఒక కంట్రోల్, ఒక రెగ్యులేషన్, ఒక మానిటరింగ్, ఒక ఓవర్ సైట్, పీపుల్స్ ఓవర్ సైట్ ఉండాలి. సో ఆ నిరంకుశ ధోరణిని తానే అధికారంలో ఎప్పటి వరకు శాశ్వతంగా కొనసాగాలన్నటువంటి ఒక దుగ్ధ మనకు కనపడుతుంది. దాని నుంచి వచ్చినటువంటి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడానికి, నిస్తేజం చేయడానికి చేస్తున్నటువంటి ఒక రాజకీయ చర్య ఇది. అయితే అట్ ద సేమ్ టైం మనం మన ఫోరం సభ్యులకు నేను మనవి చేసేది ఏంటంటే, ప్రతిపక్షం కూడా బాధ్యతాయుతంగా ఉండాలండి.
ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని ఒక ముఖ్యమంత్రిని మనం గుర్తించాలి ముఖ్యమంత్రిగా. ఐ థింక్ ప్రతిపక్షంలో ఏం జరుగుతుందంటే ఒక ముఖ్యమంత్రిగా అంగీకరించే ఒక సంసిద్ధత, మానసిక సంసిద్ధత కూడా ప్రతిపక్షం నాయకుల్లో లోపిస్తుందని నాకు అనిపిస్తూ ఉంది. నిరంతరం ముఖ్యమంత్రిని ఒక సైకో అని ఒక లోకేష్ అలా నిందించటము అది పద్ధతి కాదు. ఒక ముఖ్యమంత్రిని ఒక 50% మంది ఎన్నుకున్నటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని దుర్భాషలాడటం, అది కూడా ఆ ప్రతిపక్షం యొక్క అసహనం మనకు కనపడుతూ ఉంది. అధికారంలో రావాలి, ఇమీడియట్గా రావాలి. ఒక ముఖ్యమంత్రిగా చూడటము, అతి చిన్నవాడైనా పెద్దవాడైనా, తప్పు చేస్తున్నా ఒప్పు చేస్తున్నా, తప్పు చేస్తున్నామని చెప్పటం, కానీ ఒక దుర్భాషలాడటం అంటే ఎవరో కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దుర్భాషలాడుతున్నారు, నిరంతరం బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే నరసింహరావు గారు, అగ్రెసివ్గా మాట్లాడిన వాడు పై చేయి వస్తుంది అన్నటువంటి ఒక దృష్టి మన సమాజంలో పెరిగిపోయింది. ఎక్కువ అగ్రెసివ్గా ఉండి కొడతాను తంతాను బూతులు మాట్లాడటము, దాంతో ఒక అటువంటి సంస్కృతిని కూడా మనము కొంత మనం పాయింట్అవుట్ చేసి ఇది కరెక్ట్ కాదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని సంయమనంతో తమ వంతు వచ్చినప్పుడు తమ ప్రజలకు అప్పీల్ చేసుకొని అధికారంలోకి రావాలి. కానీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నిరంతరము దూషించడం ద్వారా, దుయ్యబట్టడం ద్వారా విమర్శించడం చేయాలి. కానీ నేను వింటున్నప్పుడు ఈ లోకేష్ ఉపన్యాసాలని అతను చాలా తీవ్రమైనటువంటి అగ్రెసివ్గా, చాలా అది కూడా కరెక్ట్ కాదు. ఆ ప్రతిపక్షాలు కూడా సంయమనం వహించి ప్రజల్లో చైతన్యం తెచ్చుకొని ప్రభుత్వ విధానాలను విమర్శించి ఒక మెరుగైనటువంటి ప్రజాస్వామ్య సంస్కృతి వైపు నడిపించడంలో సమాజాన్ని, ప్రతిపక్షాలకు కూడా ఒక బాధ్యత, ఒక సముచితమైనటువంటి పాత్రని అంటే ఈ కాంటెక్స్ట్లో మరి మనము కొద్దిగా, అంటే ఈ కాంటెక్స్ట్ అది కాకపోవచ్చు నాకు, మనము ఈ కాంటెక్స్ట్ అంటే ఒక నిరంకుశమైనటువంటి దౌర్జన్యంగా చేసినటువంటి ఒక చర్యని మనం దీన్ని ఖండించాలి, దీన్ని మనం నిరసించాలి. దీనికి ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని మనం పెంపొందించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భం ఇది. దాన్ని మనము ఫోకస్ అక్కడే ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం మనం కూడా ఆ విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలేమని అనిపిస్తుంది. జస్ట్ ఆ విషయం మనవి చేద్దామని నేను ఇంటర్వ్యూన్ అయ్యాను. సార్ ఐ వుడ్ లైక్ టు సబ్మిట్ సార్ ఇన్ దిస్ కేస్. సార్, మనము గాంధీజీ సిద్ధాంతాన్ని ఆచరించి ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంపను చూపించండి అన్నట్లుంది సూరి సార్ చెప్పింది. కానీ ఈ ప్రస్తుత రాజకీయాల్లో అది పనికిరాదు సార్. అవతల వాడు బూతులు మొదలుపెట్టి తిట్టిన తర్వాత సహనం అనేది కూడా ఒక స్థాయి వరకు ఉంటుంది. మనం అందరం కూడా మానవ మాత్రము. ఆ సహనము లోపించిన తర్వాత అవతటి వాళ్ళని అటాక్ చేయకపోతే ఉన్న క్యాడర్ కానీ పబ్లిక్ కానీ చేతగానితనంగా తీసుకొని దాన్ని ఇంకొక రకంగా ప్రొజెక్ట్ చేస్తారు. పప్పు అంటారు, ఇంకోసారి ఇంకోటి అంటారు. ఆ ఎదుటివాడు యద్భావం తద్భావతి అన్నట్లు ఎదుటివాడు చూసే విధానాన్ని బట్టి కూడా అవతల వాడు రెస్పాండ్ అవుతాడు. ఎదుటివాడు సాపిగా సవ్యంగా రెస్పాండ్ అవుతే అవతల వాళ్ళు కూడా కరెక్ట్ గానే రెస్పాండ్ అవుతారు సార్. ఇది అందులో జరిగిందే కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఏ రోజు కూడా కట్టుబాట్లు అతిక్రమించి నిబంధనలు నియమాలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, రాజకీయ నాయకుల యొక్క తీరుతెన్నుల వల్లనే యువతల వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించాల్సి వస్తుందని చెప్పేసి మనం అందరం కూడా గమనించాలి సార్. కరెక్టే కానండి. నీ తాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే వాడిని తాట తెస్తాను, ఉపదేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటే సైకో అంటాము. ఒక ముఖ్యమంత్రి సైకో ఎట్లా అవుతాడండి? ప్రపంచంలో ఎక్కడైనా అతను మనస్తత్వం ఏంటో మనకు తెలియదు. కానీ అది రిపీటెడ్గా, ఒకసారి అంటే పర్లేదు, కానీ ప్రతిరోజు మీటింగ్లో అలా అంటాం కూడా. అవతలవాడు కూడా అతను ఎంత దుర్మార్గుడైనా అతనికి ఒక ఇమేజ్ ఉంటుంది కదా, ఏదో ప్రజల్ని ఓట్లు తెచ్చుకున్నాడు, గెలిచాడు. మీరు ఎట్లా గెలిచారో అతను అట్లా గెలిచాడు కదా, అందువల్ల దాన్ని మనం గుర్తించాలి కదా. అంటే ఇక్కడ సూరి గారు, అక్కడ సైకో అనే దానికి వాళ్ళు మీనింగ్ డిఫరెంట్ కంటెక్స్ట్ లో మాట్లాడుతున్నారేమో తెలియదు. అంటే అపోజిషన్ పార్టీలో వాళ్ళని ఇబ్బంది పెట్టి జైలుకు పంపించి ఆయన ఆనందపడుతున్నాడు అనే ఆ భావానికి వాళ్ళు
ఆ పదం ఉపయోగించుంటారు. సైకో అంటే ఏదో మానసిక రోగి అని కాదు వాళ్ళ ఉద్దేశం. బహుశా ఆ కాంటెక్స్ట్లోనే వాళ్ళు ఉపయోగిస్తున్నారు అది. ఏ క్వశ్చన్ లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రతిపక్ష నాయకుల్ని మొత్తం తెలుగుదేశం నాయకులు మొత్తాన్ని దాదాపు ఆ సీనియర్ నాయకులు మొత్తాన్ని జైల్లో పెట్టడం, వాళ్ళని హింసించటం, రామకృష్ణరాజు అనేది అతను కొట్టడం, అతని మీద ఏది వ్యతిరేకంగా మాట్లాడని చెప్పి జైల్లో పెట్టేసి కొట్టారు. అధికారుల పాత్ర కూడా చాలా ఆక్షేపణీయం అక్కడ. సో అలాంటి సమయంలో అతను వీళ్ళందరినీ ఆ విధంగా అది ముఖ్యమంత్రి బోధులతో చేస్తున్నారు ఈ అధికారులు లేకపోతే చేయరు. ఆ సందర్భంలోనే వాళ్ళు అది ఆనంద పొందుతున్నాడు, ఇది అందరిని ఇబ్బంది పెట్టి అనేది దానికి ఉపయోగించారు ఆ వర్డ్. ఓకే, ఒక చిన్న విషయం అండి. ఈ ఓటర్లు చైతన్యవంతం చేసే బాధ్యత పొలిటికల్ పార్టీస్ కూడా ఉన్నాయి, ఉంది కదా. పొలిటికల్ పార్టీ లీడర్ ఉంటే అతను సైకో, ముసలాడు అని చెప్పి ఇట్లా దుర్భాషలాడడం మంచిది కాదు. మీరేం చేస్తారు, మీ కార్డర్కి మీ కార్యకర్తలకి అనవసరమైన ఒక కల్చర్ డెవలప్ చేస్తున్నారు. మీరు ఏమైనా తిట్టచ్చు, ఎట్లా తిట్టచ్చు, అది తప్పది. సూర్య గారు చెప్పడం, ఈ పొలిటికల్ పార్టీలు కూడా మన ఈ ఓటర్ ఎడ్యుకేషన్లో భాగం కావాలి. వాళ్ళు కూడా ఓటర్ సరిగా ఎడ్యుకేట్ చేయాలి, ఈ పాలసీస్లో లొసుగు కొత్త పర్సన్ గురించి మాట్లాడాలి. అంతేగాని పర్సనల్ లెవెల్లో దుర్భాషలాడడం తప్పది. తప్పనండి, రాజకీయాల్లో పర్సనల్ లెవెల్ తీసుకోవడం తప్పది, పర్సనల్గా విమర్శించడం తప్పు. నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. దాంట్లో అంటే వాళ్ళు ఏ కంటెక్స్ట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు అనే దాని మీద నేను ఎక్స్ప్లెనేషన్ చేయాలి అంతే. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దట్. అంటే సమాచారంగా చెప్పిన దాంతో నేను అంగీకరిస్తున్నాను. అయితే ఒకటి ఏంటంటే, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపమని అనగానే ప్రజాస్వామ్య సంస్కృతిలో నరసింహారావు గారు ఒక బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే టాలరేషన్ అండి. ఇన్ఫాక్ట్ చాలా పెద్ద పెద్ద సిద్ధాంతకర్తలు, తత్వవేత్తలు ప్రజాస్వామ్యాన్ని గురించి జీవితాంతం అధ్యయనం చేసినటువంటి, లేకపోతే ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మహామహులందరూ ఒకటే చిన్న పాయింట్ చెప్పారండి. పెద్ద దీంట్లో అంత రాకెట్ సైన్స్ ఏం లేదు. పక్కవాడు చెప్పింది అతను చెప్పే హక్కు అతనికి ఉందని మనం గుర్తించటము, దాన్ని టాలరేషన్ అన్నారు ఇంగ్లీష్లో. సహనము మన తెలుగులో, లేకపోతే సంయమనము. ఆ సహనము గనక నశిస్తేనండి పక్కవాడు కూడా పరిపాలించవచ్చు, పక్కవాడు కూడా మాట్లాడవచ్చు, పక్కవాడు నా అభిప్రాయంతో విభేదించవచ్చు అన్నటువంటిది ప్రజాస్వామ్య సంస్కృతికి మూలాధారం. దాన్ని మనం గనక గుర్తిస్తే, అంటే ఇప్పుడు సమస్య ఏమైందంటే, మీరు ఇందాక మొదట్లో ఇంట్రడక్షన్లో చెప్పారు, మీరు ఒక నాతో ఉంటే నేను ఏమైనా చేస్తాను, నన్ను గనక వ్యతిరేకిస్తే నిన్ను స్మాష్ చేస్తాను, నన్ను విభేదిస్తే నిన్ను గొంతు పేక నొలిమేస్తాను అన్నటువంటి ఒక ధోరణి ఈనాడు ఒక వెది ధోరణి వచ్చేసింది చాలా చోట్ల. దాన్ని మనం దాన్ని కొద్దిగా ఆ టాలరేషన్, పొలిటికల్ టాలరేషన్ అన్నటువంటి ఒక ప్రిన్సిపల్ని మనం అట్లీస్ట్ ప్రిన్సిపల్గా మనం గుర్తిస్తే, అంటే ఇప్పుడు ఇది ఇమీడియట్గా గుర్తిస్తే మనము జగన్మోహన్ రెడ్డి గారు మారుతారా అంటే మారకపోవచ్చు. కానీ మనంతటా మనముగా ఒక వేదికగా ఫోరం, ఒక ఎన్లైటెండ్ పీపుల్ మనం భావించుకుంటున్నాం కాబట్టి మనం ఆ దిశగా కూడా మనం కొంత ఒక సమ్మతి, సహనము, సమయంతో కూడినటువంటి ఒక ప్రజాస్వామ్య పౌర సంస్కృతిని పెంపొందించడంలో మనం ఏం చేయాలి అన్నటువంటిది, దాని గురించినటువంటి ఆలోచనతో ఆ మాట అన్నాను. కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు మాస్టర్, వారికి కూడా అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఫ్రాక్షన్ రాజకీయాలు, రాయలసీమ ఫ్రాక్షన్ రాజకీయాలు చూస్తా ఉంటాం. అక్కడ ఎవరికీ మాట్లాడడానికి అవకాశం లేదు. మాట్లాడితే అధికారంలో ఉన్నవాళ్ళు, ఎవరైతే అధికారం చలాయిస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళు సహించరు. వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళ ఆర్థికంగా దెబ్బతీస్తారు, లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని మీద కేసులు పెట్టడం, లేకపోతే వాళ్ళని లైఫ్కే థ్రెట్ చేయటం, వాళ్ళని చంపేయటం, ఇలాంటివి జరిగే ప్రజాస్వామ్యాన్ని కూడా జరిగే సంస్కృతి మన రాష్ట్రంలో కొన్ని ఏరియాల్లో చాలా సంవత్సరాలు విచ్చలవిడిగా ప్రజలు దాని నుంచి బయటకు వచ్చింది. మళ్ళీ అదే ఈరోజు రాష్ట్రంలో సాగుతాం. మీరు చెప్పిన సహనము,
ఓర్పు, ఈ ప్రజాస్వామ్యంలో యాక్సెప్టెన్స్ ఇవన్నీ ఉండాలంటున్నాను. కాదంట, తప్పనిసరిగా అవి కావాలి ప్రజాస్వామ్య పటిష్టతకి. బట్ ఇలాంటి కార్యక్రమంలో, ఇలాంటి నేపథ్యంలో ప్రజల బలహీనతల్ని, ప్రజల యొక్క నిస్సహాయ స్థితిని ఆసరాగా తీసుకొని ఏవేవో హామీలు ఇచ్చేసేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి రాజకీయ పోకళ్ళని, సహించలేని రాజకీయ పోకడిని అనుసరిస్తామంటే ఏం చేయాలి? ప్రజాస్వామ్యంలో దాన్ని ఎలా రూపేయాలి? ప్రజల్ని ఇప్పుడు పులివెందల ఉన్నది, ఎవరు కూడా వాళ్ళందరికీ తెలుసు అన్యాయమని, వాళ్ళకి ఈ రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల గురించి తెలుసు, చట్టాల గురించి తెలుసు, కానీ ఎవరు ముందుకు రారు. అక్కడ ఒక నాయకుడికి వ్యతిరేకంగా, అక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఓటు వేయటానికి కానీ మాట్లాడటం కానీ ఇష్టపడరు. అలాంటి వ్యవస్థ గత 50 ఏళ్ళ 40 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నది. దాంట్లో నుంచి బయటికి రావట్లేదు ప్రజలు. అదే రాష్ట్రం అంతా బాగితే ఏమవుతుందో మీరు పొలిటికల్ సైంటిస్ట్గా మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. నిస్సందేహంగా అటువంటి సంస్కృతిని మనం నిరసించాలి, ప్రతిఘటించాలి. దాన్ని ప్రతిఘటించే మార్గంలో వైఎస్ఆర్సీపీతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ వెనక ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళు మనం చెప్పే విషయం వీళ్ళు బాగానే చెప్తున్నారు అన్నటువంటి విధంగా వాళ్ళు ఫీల్ అయ్యే పరిస్థితి తీసుకురావాలండి. వాళ్ళ వెనక ఇప్పుడు ఈ అధికార పార్టీ వెనక ప్రజలు నిన్న వేరే పార్టీకి వేసి ఉండొచ్చు, అంతకుముందు వేరే పార్టీకి వేసి ఉండొచ్చు, నిన్న లాస్ట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వేసి ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీకి వేయచ్చు. అందువల్ల వాళ్లకు మనము ప్రజలకు నచ్చ చెప్పే విధంగా ఇదిగో ఇక్కడ ఇది అప్రజాస్వామికము, ఇది నిరంకుశము, మన ఫోరంలో సభ్యులు అన్నట్లుగా ఆ విషయాన్ని మనం వాళ్లకు కాదు. లేక ఇంకోటి మన హరిబాబు గారు అన్నారు, ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసినటువంటి యాక్టివిటీస్ ఏమిటి అనేది మనము చిన్న ప్రచారం చేయాలి. ఇది అంత షెల్ కంపెనీలు ఏమి కాదు, ఏమి జరగలేదంటే వాస్తవం కాదు, కొంత యాక్టివిటీస్ జరిగినాయి అని సారు సుదర్శన్ రావు గారు వాళ్ళందరూ అన్నారు. సో నరసింహులు గారు వాళ్ళు చెప్పినటువంటిది అవి చెప్తూ, అలానే ఇది ఒక రాజకీయమైనటువంటి కుట్రలో భాగంగా ప్రతిపక్షాన్ని నొక్కే క్రమంలో భాగంగా దీన్ని స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నటువంటి దాన్ని తీసుకొని చేశారు అన్నటువంటిది చెప్పగలిగితే కొంత ప్రభావం ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. సో ఇంకా సత్యమని గంజు ఎవరైనా ఇంకా మాట్లాడవలసిన చేయలేస్తున్నారు, మాట్లాడండి ప్లీజ్. హలో, somebody is willing to speak. సార్ సత్యమణిని రిమూవ్ చేయండి సార్. నరసింహరావు సార్, ఆ సత్యమణి గంజిని రిమూవ్ చేసేయండి సార్ ప్లీజ్, మళ్ళా జాయిన్ అవుతారు. ఓకే సార్, సార్ ఇది 10th వరకే మనకి పాలిటిక్స్ అనేది ఉండటం జరుగుతుంది, అదే సబ్జెక్టు సోషల్ స్టడీస్ లో. ఇక మిగిలిన లెవెల్స్ లో ఏ స్ట్రీమ్ అయితే పిల్లలు సెలెక్ట్ చేసుకున్నారో అవే బోధించడం జరుగుతుంది. కానీ ఇక వాళ్ళకి లైఫ్ లో ఈ వాళ్ళు అడ్మినిస్టర్ చేయబడుతున్న వ్యవస్థల పట్ల ఏమీ అవగాహన లేకుండా ఉంది. అసలు స్టూడెంట్స్ లోనే అవగాహన లేకపోతే ఇక వాళ్ళ ఫ్యామిలీస్ లేమెన్ ఎలా ఈ చైతన్యం చేయగలుగుతామండి? అందుకని ఆ ఎడ్యుకేషనల్ లెవెల్స్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్ వాళ్ళు ఒక పీరియడ్ ని అలొకేట్ చేయాలండి. హౌ ద ఐడియలిస్టిక్ సిస్టమ్ షుడ్ వర్క్ విత్ ఫర్ ది ఎమికబుల్ డెమోక్రసీ, ఇలాంటివన్నీ వ్యక్తులు, వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ వీటన్నిటి పట్ల సంపూర్ణ అవగాహన విద్యార్థుల్లో కలగజేస్తే వాళ్ళు ఇంటర్న్ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ ని ఎడ్యుకేట్ చేయిస్తారు. సో ఇలాంటి వ్యవస్థని మనము మన కరికులంలోనే ఇన్కార్పొరేట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఏదో సెంటర్ ఫర్ ఈ ఫోరమ్స్ ఇవన్నీను తాత్కాలికంగా కంటి తుడుపు చర్యలుగా కాసేపు మనకు మనశ్శాంతి కోసం మాట్లాడుకోవటం తప్ప మన సిస్టమ్ ని కరెక్ట్ చేసే విధానంగా లేదండి. అందుకని మన హైయర్ ఆఫీషియల్స్ ఇవన్నీ కరికులం ఫ్రేమ్ చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా ప్రతి లెవెల్లోనూ, అది ఇంటర్మీడియట్ ఆన్వర్డ్స్, మనం ప్రతి లెవెల్లోనూ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతిరోజు ఆ డిస్కషన్ కి ఒక పీరియడ్ కేటాయించి ఒక
ఒక మంచి ఫ్యాకల్టీని, కమిటెడ్ ఫ్యాకల్టీని దానికి కేటాయించి అలా వారంలో 6 రోజుల్లో ఒక పీరియడ్ కంపల్సరీ తన లైఫ్ ని ప్రభావితం చేసే అంశాల పట్ల అవేర్నెస్ క్రియేట్ చేస్తే. హలో, ఎస్, హలో 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 సార్. రాజ్ ప్రసాద్ గారు యా, చెప్పండి. ఇది కాంటెక్స్ట్ దీనికి సరిపోయిందో కాదో తెలియదు కానీ ఒకళ్ళిద్దరు వక్తలు మాట్లాడుతూ రాయలసీమ సంస్కృతి గురించి కాస్త నెగటివ్ గా మాట్లాడారు. ఐఎమ్ సారీ సార్, దట్ ఈస్ నాట్ ది కల్చర్ ఆఫ్ రాయలసీమ పీపుల్. ఇంకొక విషయం ఈ కాంటెక్స్ట్ లో చెప్తాను. అవర్ విజనరీ చీఫ్ మినిస్టర్ ఈజ్ ఫ్రమ్ రాయలసీమ, చంద్రబాబు నాయుడు గారు. కొన్ని పాకెట్స్ లో ఇటువంటి ప్రాబ్లం ఉంది. దానికి కూడా కారణం మోర్ ఎకనామిక్ దాన్ సోషల్. పావర్టీ అండి. పావర్టీ వల్ల ఇలా అయింది కానీ రాయలసీమ మొత్తం అలా అటువంటి సంస్కృతి లేదు. రాయలసీమ ఫ్రాక్షన్ పాలిటిక్స్ అన్నాం సార్. రాయలసీమ కల్చర్, రాయలసీమ ఫ్రాక్షన్ పాలిటిక్స్ సంస్కృతి అని వాడారు సార్, నేను విన్నాను, క్లియర్ గా విన్నాను. పొలిటికల్ కల్చర్ సంస్కృతి అన్నారు, అందుకని. రెండో విషయం సార్, రాయలసీమలో, బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ రాయలసీమలో 2014 నుంచి 2019 వరకు జరిగిన డెవలప్మెంట్ నా పుట్టినప్పటి నుంచి చూడలేదండి. ఇంత వాటర్ 14 తర్వాతే చూశాను త్రూఅవుట్ రాయలసీమ రీజియన్. ఇప్పుడే రాయలసీమ కూడా డెవలప్ అవుతుంది. మేబీ another 5-10 years it will have the same socio-economic status as the other parts of the state. That is it. రాయల్ ప్రసాద్ గారు, వన్ థింగ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్, అక్కడ ఫ్రాక్షన్ పాలిటిక్స్ వలన వెనకబడింది రాయలసీమ అనేది ఒప్పుకుంటామా లేదా? నేను అదే మాట చెప్తున్నాను సార్. ఈ ఫ్యాక్షన్ డెవలప్ కావడానికి ఒకటే కారణం ఎకనామిక్ పావర్టీ. ఒకసారి పావర్టీ సార్ లెట్ మీ కంప్లీట్. ఒకసారి పావర్టీ అలివియేషన్ స్టెప్స్ ఎప్పుడైతే 2014లో జెన్యున్ గా స్టార్ట్ అయినాయి, నేను అదే చెప్తున్నాను. ఒకప్పుడు రాయలసీమ 2014 ముందు రాయలసీమ చూడండి, 2014 తర్వాత రాయలసీమ చూడండి. ఇప్పుడు ఉన్నంత ఇరిగేషన్ కి చేసేంత వాటర్ ఎప్పుడూ లేదు. దట్ వాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మెజర్స్ టేకెన్ బై దట్ గవర్నమెంట్. దాన్ని నోబడీ కెన్ డినై ఇట్. అందుకనే సార్ ఇప్పుడు ముందున్నప్పటి అంత ఫ్యాక్షనిజం ఇప్పుడు లేదు. That is what I wanted to convey. One more thing, sir. So that is, see, my only point is, కొన్ని ఉన్నాయి కానీ రాయలసీమ కూడా మొత్తం స్టేట్ డెవలప్మెంట్ కి కంట్రిబ్యూట్ చేయగలదని చెప్పడం ఒకటి. దట్స్ మై పాయింట్. సో దట్స్ ఆల్, నథింగ్ మోర్ దాన్ దట్. థ్యాంక్ యూ. నౌ ఇప్పుడు దాకా వ్యక్తులందరూ మాట్లాడిన దాన్ని ఒకసారి సూర్య గారు కంక్లూడ్ చేస్తానండి. హలో, కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. సో ఈరోజు వక్తలు పార్టిసిపేట్స్ అందరూ మాట్లాడిన దాన్ని బట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది రాష్ట్రంలో అపోజిషన్ పార్టీలను కానీ, అపోజిషన్ పార్టీ నాయకులను కానీ, అపోజిషన్ పార్టీ అధ్యక్షుడిని నిర్వీర్యం చేయటం, అదేవిధంగా వాళ్ళని పార్టీ అనేది దాన్ని కుసింపజేయటంలో కుట్రలో, ఒక రాజకీయ కుట్రలో భాగంగానే కేసు పెట్టింది అనేది, కేసు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అనేది వక్తలందరూ మాట్లాడారు ఈ రోజున. అదేవిధంగా దీన్ని ప్రజలందరూ ఇలాంటి ప్రభుత్వ ధోరణిని వ్యతిరేకించాలని చెప్పి అపోజిషన్ పార్టీ లీడరు, అపోజిషన్ పార్టీ లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. దీన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలి, ఇలాంటి ధోరణిని పూర్తిగా వ్యతిరేకించాలని చెప్పి వక్తలందరూ మాట్లాడారు. అదేవిధంగా ఈ రోజున న్యాయ వ్యవస్థ పనితీరు పట్ల కూడా వ్యక్తులందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణ చాలా అవసరమని అందరూ భావించారు. టైమ్లీ రియాక్షన్, ఒక సరైన సమయంలో న్యాయం ఇవ్వకపోతే అది ప్రజలకు నమ్మకం పోతుంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయే విధంగా ఈరోజు న్యాయ వ్యవస్థ పనితీరు ఉందని కూడా వ్యక్తులందరూ కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కానీ, రాష్ట్రంలో జరుగుతున్న కేసులు కానీ అధికారుల పాత్ర మీద కూడా చాలా
అసెంబ్లీ చేయడం జరుగుతుంది. అధికారులు కూడా ప్రజాస్వామ్యయుతంగా లేకపోతే రాజ్యాంగబద్ధంగా వాళ్ళ పనులు చేయటం లేదు, ఒక ప్రభుత్వానికి ఉపకాస్తున్నాయి అనేది కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అధికారుల పాత్రలు కూడా దీన్ని ఖండించడం జరుగుతూ ఉంది. సో ఈ ప్రస్తుతం ఉన్న రాజకీయ కల్చర్ని ఈ ప్రజలందరూ వ్యతిరేకించకపోతే రానున్న రోజుల్లో ఈ ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయి దానివల్ల ప్రజల జీవితాలు దుర్భరమవుతాయని చెప్పి దీని సారాంశము. ఇది ఫైనల్గా ఈ డిబేట్లో వచ్చిన ముఖ్యాంశాలు. సరి గారు చెప్పండి సార్. మరి మన ఫోరం మీటింగ్లో ఇది 4వ ప్రోగ్రామ్ అనుకుంటాను. మనం చేసినటువంటి ఫోరం చేసిన ప్రోగ్రామ్స్లో ఆన్లైన్ డిస్కషన్స్ గత 2-3 నెలలకు ఒకసారి మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు ఒక యూనివర్సిటీల మీద ఒకసారి, ఈ రాజకీయ అవినీతి వాటి దాని మీద ఒకసారి, ఈ సంక్షేమ పథకాలు ఫ్రీబీస్ మీద ఒక డిస్కషన్ ఒకసారి ఆర్గనైజ్ చేసుకున్నాము. ఆ తర్వాత అంతకుముందు విజయవాడలో మొదటి సదస్సు ఒకటి మనము రూల్ ఆఫ్ లా సదస్సు ఒకటి పెట్టుకున్నాము. సో ఇట్లా నా ఉద్దేశంలో మనం అప్పుడప్పుడు మనం కలిసి మాట్లాడుకోవటము, ఏదైనా వీలైతే ఒక ప్రత్యక్షంగా విజయవాడ లాంటి చోట్ల కానీ లేకపోతే విశాఖపట్నంలో కానీ తిరుపతిలో కానీ మనం మీటింగ్లు ఏదైనా పెట్టుకొని పర్సనల్గా కూడా మనం కలిసే సందర్భాన్ని సృష్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులకు, సహచరులకు, ఫోరం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తిరిగి మరలా నెక్స్ట్ మీటింగ్ అప్పుడు మనం కలుద్దాం. ఎక్కువ మంది జాయిన్ అయ్యేటట్లుగా మనం వీలు చూసుకొని తప్పకుండా ఈ మీటింగ్స్లో జాయిన్ అవుతూ ఉంటే మనం ఎంత పెద్ద మార్పు తెచ్చాము సమాజంలో అనేది కాకపోయినా కనీసం పరస్పరం మన అభిప్రాయాలు ఏంటో తెలుసుకునే ఒక వేదికగా ఇది మనం కనీసం అలా దాన్ని ఉపయోగించుకోవటం ద్వారా మన అభిప్రాయాలు మరింత మెరుగుపరుచుకోవటం, మరింత ఎన్రిచ్ చేసుకోవటము, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మనకు ఈ భిన్న దృక్పథాలు, భిన్నమైనటువంటి ఆలోచనలు మనకు తెలియటం ద్వారా మన అవగాహనని పెంపొందించుకొని ఇతరులతో షేర్ చేసుకోవడానికి మనకు ఈ వేదిక ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ మీటింగ్లో చేరినటువంటి అందరికీ, హరిబాబు గారికి, నరసింహులు గారికి, సందీప్కు, హరిప్రకాష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాస్టర్ చివరిగా నాదొక్క పాయింట్ మాస్టర్. హరిప్రకాష్ గారా? మాస్టర్ ఏం లేదు మాస్టర్, చివరి నేను చెప్పేట్టుగా ఈ సమాజంలో ఫోరం ద్వారా కాస్త మనం సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలంటే వాటిని చైతన్యం చేయాలి. క్షణికావేశంలో ఒక ఆవేశంతో తీసుకున్న నిర్ణయంలో మొత్తం సమాజం ఏ విధంగా నష్టపోతుంది అనేది వాటర్ని చైతన్యపరచాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి దాని మీద ఒక సింపోజియం కానీ సెమినార్ కానీ కండక్ట్ చేస్తే బాగుంది నా ఒపీనియన్ సార్. తప్పకుండా. ఐ థింక్ ఓటరు చైతన్యం చేయటమే కాకుండా ఇప్పుడు ఈ ఓటరు జాబితాల్లో పేర్లు తొలగించడం మీద ప్రతి ఓటరు తన పేరు ఉందా లేదా అన్నటువంటి దాన్ని చెక్ చేసుకునే బాధ్యత పౌరుడి మీదే ఉన్నదండి. అది కూడా మనం ఐ థింక్ చెప్పాల్సింది. అదొకటి చైతన్యం చేయటం, అది కూడా ఒక పార్ట్గా మనము ఓటర్లకు అపీల్ చేయటము, అందరూ చెక్ చేసుకోమని వాళ్ళ పేర్లు ఉన్నాయా లేవా అనేది బహుశా మనం పెద్ద ఎత్తున ఏదైనా రాష్ట్రంలో చిన్న అపీల్ లాంటిది ఇవ్వటము. రెండవది ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి నిర్ణయం చేయాలి అని కూడా మనము ఆ ఓటర్ చైతన్యం అనేది ఎలా తీసుకురావాలి ఏంటనేది దాని మీద సదస్సు పెట్టుకుంటే బాగానే ఉంటుంది. మరి ఇది స్టూడెంట్స్ ద్వారా సాధ్యం అవుతుంది సార్. ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్ కనుక మనం ఇంటిమేట్ చేసి ఆ స్టూడెంట్స్ ద్వారానే ఈ అవేర్నెస్ ని క్రియేట్ చేయగలుగుతాం సార్. అది కరికులం లో కూడా డే టు డే వాళ్ళకి అవేర్నెస్ మొత్తం ఇస్తూ ఉంటే వాళ్ళ ఇంటర్న్ వాళ్ళ పేరెంట్స్ ని అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మోస్ట్ ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు ఆ భయంతోనే వాళ్ళు మనము వెనకాడాల్సి వస్తుంది. ఎందుకంటే కులం పేరుతోనో, మతం పేరుతోనో, వర్గం పేరుతోనో ఓటు బ్యాంక్ తయారైనప్పుడు దాన్ని ఛేదించడానికి మనము స్టూడెంట్స్ ద్వారానే వెళ్ళాలి. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దీనికి కీలక పాత్ర వహించాలి.
ఎస్ఆర్పి ఇన్స్టిట్యూషన్ కరికులం చేంజ్ లో ఒక రోజు ఒక పీరియడ్ దానికి కేటాయించాలి. ఎందుకంటే వాళ్ళ జీవితం అందులో ఆ వ్యవస్థలో ఉన్నప్పుడు వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలు కూడా వాళ్ళు నోరెత్తి అడగలేని పరిస్థితుల్లో నేటి విద్యార్థిలోకి ఉన్నప్పుడు వ్యవస్థ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది సార్. సుదర్శన్ రావు గారు ఇది మాట్లాడాలి. సూర్య మాస్టర్ చెప్పినట్టు ప్రస్తుత పరిస్థితుల్లో, మన రాష్ట్ర పరిస్థితుల్లో బహిరంగంగా మాట్లాడితే ఏమవుతుందన్న భయంతో ఉన్న మనకి ఈ ఫోరం ద్వారా, ఈ వేదిక ద్వారా కనీసం మన మనసులో మాట చెప్పుకోవడానికి అవకాశం కల్పించారు. చాలా హ్యాపీగా ఉంది. ఏదో ఒక మనసు ఎక్కడ చెప్పాలో తెలవని పరిస్థితుల్లో ఈ వేదిక బాగా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. సార్, ఈ ఫోరం ఫర్ డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్ తరపున గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీరు అందరు కలిసి అపాయింట్మెంట్ తీసుకొని జరుగుతున్న పరిణామాల పైన రాష్ట్రపతి గారిని కూడా కలవండి. తప్పేముంది సార్? తీసుకోండి సార్, ఇనిషియేషన్ తీసుకొని మీరు పెద్దలు ముందు నడుస్తా ఉంటే మాలాంటి పిల్లలు మీ వెనకాల నడుస్తాం సార్. రేపు రాబో తరాలకు ఆలోచన చేద్దాం. ఇది తప్పనిసరిగా శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. సందీప్ చాట్ బాక్స్ లో కొన్ని ఏదో పోస్ట్ చేశాడు. ఈ వాటర్ ఎడ్యుకేషన్ దాని గురించినటువంటి లింక్స్ మెటీరియల్స్ కొంత పోస్ట్ చేసినట్టున్నాడు కదా సందీప్. ఎలక్షన్ కమిషన్ తో కొలాబరేట్ చేయొచ్చు. ఫోరమ్స్ వీళ్ళతో పార్ట్నర్షిప్ తో వీ కెన్ డూ సమ్ వెరీ యూస్ఫుల్ యాక్టివిటీ సార్. వీ కెన్ థింక్ ఆఫ్ దిస్. నేను మన గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను సార్ అవి. ఓకే, అదే ప్రజాస్వామ్య మనుగడకు ఓటరు చైతన్యమే శ్రీరామ రక్ష. ఓటరు చైతన్యం కానటువంటి ఓటు ఇప్పుడు అధికార పార్టీ కూడా ఏమనుకుంటుందంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా, మా మీద ఆధారపడి ఉన్నారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే ఈ సంక్షేమ పథకాలు ఉండవన్నటువంటి ఒక భయాన్ని సృష్టించడం ద్వారా ప్రజలని, పౌరుల్ని, ఒక స్వతంత్ర పౌరుల్ని ఒక ఆశ్రితులుగా మార్చి మీరు మాకు ఓటేయాలి, వేయక తప్పదు అన్నటువంటి ఒక కృతజ్ఞతా భావంతో కూడినటువంటి ఆధీనులుగా మార్చుకునే క్రమం ఒకటి జరుగుతూ ఉందనుకుంటున్నాను రాష్ట్రంలో. దాని ఓటర్ అవేర్నెస్లో అది కూడా ఒక భాగము. బెనిఫిట్స్ అయితే వచ్చినాయి సరే, కానీ అదొక్కటేనా ఓటు వేసేటప్పుడు మనం చూడవలసినటువంటి అంశం అన్నటువంటి విషయాన్ని కూడా ప్రజలకు చెప్తాం అనేది ఓటర్ అవేర్నెస్లో భాగం కూడా కావచ్చు. అలా ఓటర్ అవేర్నెస్ అంటే ఏమిటనేది ముందు మనము స్పష్టత వస్తే మనకు అది మేడం అన్నట్లుగా అది విద్యార్థుల్లోనూ యువతలోనూ ఎలా తీసుకువెళ్ళాలి, దానికి ఆర్గనైజేషన్ స్వరూపం ఏమిటి, ఎవరితో కొలాబరేట్ కావచ్చు అన్నటువంటిది ఈ రెండు అంశాలని మనం వర్కౌట్ చేసుకోగలిగితే మనం కొంత యాక్షన్ ప్లాన్ మీద మనం వెళ్ళచ్చు. సుదర్శన్ రావు మాస్టర్ గారు ఏదో మాట్లాడుతున్నాం. అలాగేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ పార్టిసిపేషన్ ఇన్ దిస్. అందరికీ థ్యాంక్ యూ నరసింహారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సూర్య గారు. థ్యాంక్ యూ అండి హరిప్రకాష్ గారికి, హరిబాబు గారికి, నరసింహ గారికి, అందరికీ థ్యాంక్ యూ సార్. సందీప్, థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్య గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. బాయ్.